So, hello, my dear friends. Welcome back to part 2 marathon of operations management. ఇప్పటివరకు ఏం చేసాం నాన్న మాడ్యూల్ 2 కవర్ చేసాము, మాడ్యూల్ 4 కవర్ చేసాము, మాడ్యూల్ 5 కవర్ చేసాము, మాడ్యూల్ 7 కవర్ చేసాము, మాడ్యూల్ 1 కవర్ చేసాం. అవునా? Now, let us start with one of the most important module, that is project management. Okay. There is a reason why we are keeping it as a separate part so that I can make you deep dive into the concepts. Okay. Now, exam oriented, Nana. So I'll cover all the topics what are related to exam, what are important in the exam. Okay. So project management లో ఈ part of the chapter చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? You need not do any other thing. ఇచ్చిన సమ్స్ ఒకసారి సాల్వ్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి సాల్వ్ చేయండి, సరిపోతుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. What is a project? Project is an activity that takes huge amount of money, resources, and time. Anything which takes huge amount of money, resource, time. దాన్ని మనం project అంటాం. Okay. Like say for example, I'm constructing 100 floors building. It's a project. I'm constructing a metro. It's a project, right? And ఇక్కడ ఏమవుతుందన్న, వీఆర్ స్పెండింగ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, రిసోర్స్, టైం. ఓకే. ఇంత మనీ, రిసోర్స్, టైం స్పెండ్ చేసేటప్పుడు దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం ఇంపార్టెంట్ కదా. ఓకే. దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే ఏమవుతుంది? యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ, రిసోర్సెస్ అండ్ టైం. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హ్యావింగ్ ఎ సపరేట్ మాడ్యూల్ కాల్డ్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే. నో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ డిసిప్లిన్ ఆఫ్ ఆర్గనైజింగ్ and managing resources in such a way that the project will be completed in the given time, quality, and scope. Okay. So what is project management? Project management ఏంటి? ఏం లేదు నాన్న, మనం ఉన్న ప్రాజెక్ట్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం. సో దట్ వాళ్ళు మనకి ఇచ్చిన టైంలో, మనకి ఇచ్చిన స్కోప్ లో కంప్లీట్ చేసి వాళ్ళకి కావాల్సిన క్వాలిటీని ప్రొవైడ్ చేయగలగాలి. ఓకే. దట్ ఈస్ కాల్డ్ as ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నేర్చుకోవడానికి మనకు టోటల్ 4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుందాం. తర్వాత టైమ్ షెడ్యూల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్, దట్ ఇస్ క్రిటికల్ పాత్ మెథడ్ అనలైజ్ చేయడం నేర్చుకుందాం. నెక్స్ట్ రిసోర్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. ఒక క్వశ్చన్ ఉంటుంది నాన్న, ఇక్కడ గంట చార్ట్ అని చెప్పి తయారు చేస్తాము, బట్ ఇట్ ఇస్ నాట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఒక క్వశ్చన్ ఉంది సిఎంఏ మెటీరియల్లో, మీకు టైం ఉంటే చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కవర్ దిస్. ఓకే. వీఆర్ గోయింగ్ టు ఇగ్నోర్ దిస్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి క్రాషింగ్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. మన బుక్ లో క్వశ్చన్స్ ఉన్నాయి మళ్ళీ, బట్ సిఎంఏ ఇంటర్ లెవెల్లో అడగరు, ఓన్లీ సిఎంఏ ఫైనల్ లెవెల్లో అడుగుతారు. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ రివ్యూ టెక్నిక్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డూ రిసోర్స్ రిక్వైర్మెంట్ ఫర్ ద ప్రాజెక్ట్, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ క్రాషింగ్, బికాస్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్, అండ్ ఎగ్జామ్ లో అడిగడు కూడా. ఓకే. సో ఏమేం చేస్తాం సార్ అంటే, నెట్వర్క్ డయాగ్రామ్ చేస్తాము, సిపిఎం చేస్తాము, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్ చేద్దాం. సో ఫస్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ఏంటి సార్? సో చూడండి నాన్న, నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది కదన్న, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ ని విజువల్ రిప్రజెంటేషన్ చేసుకోవాలి మనం. మీరు సిఎంఏ చేస్తున్నారు నాన్న, ఫస్ట్ విజువల్ రిప్రజెంటేషన్ చేసుకుంటాం కదా. ఓకే. ఫస్ట్ నేను సిఎంఏ ఫౌండేషన్ క్లియర్ చేస్తాను. 9 మంత్స్ తర్వాత సీఎంఏ ఇంటర్ క్లియర్ చేస్తాను. 2 ఇయర్స్ తర్వాత సీఎంఏ ఫైనల్ క్లియర్ చేస్తాను అని మీకొక విజువల్ రిప్రజెంటేషన్ చేసుకుంటారు కదా. అలానే మనం చేసే ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది. దాన్ని మనం విజువల్ రిప్రజెంటేషన్ చేసుకొని పేపర్‌లో డ్రా చేసుకోవాలి దాన్ని. దాన్నే మనం నెట్వర్క్ డయాగ్రామ్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఫౌండేషన్‌కి 5 డేస్ పడుతుంది. పిల్లర్స్‌కి 10 డేస్ పడుతుంది. రూఫ్‌కి 3 డేస్ పడుతుంది. వాల్స్‌కి 6 డేస్ పడుతుంది. పెయింట్‌కి 3 డేస్ పడుతుంది. టోటల్ 27 డేస్ పడుతుంది. అవునా? దీన్నే ఇప్పుడు నేను ఒక విజువల్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్‌లో డ్రా చేస్తాను. చూడండి ఎలా డ్రా చేస్తానో. ఫస్ట్ యాక్టివిటీ ఏ ఫౌండేషన్. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఏ ఫౌండేషన్. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి బి పిల్లర్స్. థర్డ్ యాక్టివిటీ వచ్చేసి సి రూఫ్. ఫోర్త్ యాక్టివిటీ వచ్చేసి వాల్స్. ఫిఫ్త్ యాక్టివిటీ వచ్చేసి పెయింట్. ఓకే. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తాము, ఇక్కడ ఎండ్ చేస్తాము.
పైన రాసినవన్నీ యాక్టివిటీస్. ఈ 1, 2, 3, 4 ఉన్నాయి గదన్న ఈవెంట్స్ అంటారు వాటిని. పైన రాసినయన్ని యాక్టివిటీస్. ఈ 1, 2, 3, 4, 5, 6 అనేవి ఈవెంట్స్. ఇక్కడ రాసాం గదా! వీటిని డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ అంటాం. ఓకే. ఐ హోప్ ద పాయింట్ ఈస్ క్లియర్ ఎవ్రీబడీ. నౌ బేసిక్ పాయింట్ అర్థమైంది. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ హౌస్. ఇప్పుడు మ్యాగీ తయారు చేద్దాం నాన్న. హౌ టు మేక్ ఎ నెట్వర్క్ డయాగ్రామ్ ఫర్ మ్యాగీ. ఫస్ట్ ఏం చేస్తాను? మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేస్తాను. మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి వాటర్ బాయిల్‌కి పెడతాను ఒక వెసెల్‌లో. పెట్టేసి పక్కకొచ్చి వెజిటబుల్స్ చాప్ చేస్తాను. ఓకే. ఆ తర్వాత బాయిల్ అయిన వాటర్‌లో మ్యాగీ యాడ్ చేస్తాను. ఈ వెజిటబుల్స్‌ని కూడా బాయిల్ చేస్తాను. తర్వాత మన బాయిల్ అవుతున్న వాటర్‌లో మసాలా యాడ్ చేస్తాము. ఆ తర్వాత మన వెజిటబుల్స్‌ని స్ట్రెయిన్ చేసేసి, ఆ వాటర్‌ని రెండిటిని కలిపేసి కుక్ చేస్తాం. తర్వాత సర్వ్ హాట్ విత్ చీజ్. 1 మినిట్. అంటే ఇప్పుడు మ్యాగీ ఇక్కడ స్టార్ట్ చేశాను చేయడము. అండ్ ఇక్కడ చేశాం. ఓకే. So this is the start of a project. This is the end of a project. Several activities are going on in this project. So this is the visual representation of Maggie. సో ఇదే పేపర్‌లో డ్రా చేసి పెట్టుకొని చూస్తే ఆబ్వియస్‌గా చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది కదండీ. సో మనం ఏం చేస్తాము దీనికి ఒక కోడింగ్ లాంగ్వేజ్‌లో ఒక డయాగ్రామ్ గీస్తాం. దాన్నే మనం నెట్వర్క్ డయాగ్రామ్ అంటాం. ఇక్కడ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ ఎవరికీ తెలీదు అవేంటో. మనకి మాత్రమే తెలుసు. ఓకే. ఐ డోంట్ వాంట్ అదర్ పీపుల్ టు గెట్ మై సీక్రెట్స్. సో దిస్ ఈస్ హౌ ఐల్ బి డూయింగ్. ఓకే. ఎవరు చూసినా గాని వావ్! ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అనాలి గానీ ఇది మ్యాగీ చేసే డయాగ్రాము ఇప్పుడు. ఓకే. ఫర్ థట్ విజువల్ రిప్రజెంటేషన్ అండ్ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ వి డు సంథింగ్ కాల్డ్ యాస్ నెట్వర్క్ డయాగ్రామ్. ఓకే. సో ఇప్పుడు మ్యాగీ చేయడానికి ఎంత టైం పడుతుంది నాన్న చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 మినిట్స్ పడుతుందా మ్యాగీ చేయడానికి? లేదా 1, 7, 11, 12, 13, 14, 15, 16 మినిట్స్ పడుతుందా మ్యాగీ చేయడానికి? లేదా 1, 2, 3, 9, 12, 16, 17, 18, 19, 21, 22 మినిట్స్ పడుతుందా మ్యాగీ చేయడానికి? ఎంత టైం పడుతుంది నాన్న మ్యాగీ చేసి సర్వ్ చేయడానికి? 1, 3, 6, 7, 8, 9, 10. ఓకే. సో ఎంత టైం పడుతుంది మ్యాగీ చేయడానికి? సో ఈ మ్యాగీ చేయడానికి మనకు పడే టైం వచ్చేసి 16 మినిట్స్ నాన్న. దీన్నే మనము క్రిటికల్ పాత్ అంటాం. దీన్నే మనము క్రిటికల్ పాత్ అని గూడా అంటాం. ఓకే. అంటే దిస్ పాత్ ఈస్ యువర్ క్రిటికల్ పాత్. ఓకే. అంటే ఏంటి సార్ 16 మినిట్సా సార్? అలా ఎలా సార్ 22 మినిట్స్ కాదా? అంటే కాదు నాన్న. ఎందుకంటే ఈ 2 పారలెల్ యాక్టివిటీస్. ఓకే. అక్కడ వాటర్ బాయిల్ అవుతుంటుంది. నేనిక్కడ వెజిటబుల్స్ కట్ చేస్తుంటాను. అక్కడ మ్యాగీ బాయిల్ అవుతుంది. ఇక్కడ వెజిటబుల్స్ బాయిల్ అవుతాయి. అక్కడ మసాలా యాడ్ చేస్తాను. ఇక్కడ నుంచి వాటర్ తీసేస్తాను. అంటే 2 యాక్టివిటీస్ కలిసి చేస్తున్నాం గదా! సో 22 మినిట్స్ ఎలా అవుతుంది అని చెప్తారు? చెప్పలేము. ఓకే. ఈ పాత్‌లో వెళ్ళడానికి మనకి 10 మినిట్స్ పడుతుంది. ఈ పాత్‌లో వెళ్ళడానికి 16 మినిట్స్ పడుతుంది. అంటే ఇవి సీక్వెన్షియల్‌గా చేస్తాం కాబట్టి ఇవి పార్ ఒకదాని తర్వాత ఒకటి మన సీక్వెన్షియల్‌గా చేస్తాం కాబట్టి డ్యూరేషన్ ఆఫ్ దిస్ మ్యాగీ ఈస్ 16 మినిట్స్. దీన్నే మనము నెట్వర్క్ డయాగ్రామ్‌లో ప్రెజెంట్ చేయాలి. ఇలా మనము ఈవెంట్స్, యారోస్, యాక్టివిటీస్‌ని యూజ్ చేసుకొని ప్రెజెంట్ చేస్తే దాన్నే మనం నెట్వర్క్ డయాగ్రామ్ అంటాం. ఓకే. సో, ఈ నెట్వర్క్ డయాగ్రామ్ అనేది యారోస్ యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాం. Okay, this is start of a network diagram. This is end of a network diagram. These are called as activities and their duration. These are called as events. Okay, fine everybody. Now, ఇలా ఉంటుంది నాన్న ఒక నెట్వర్క్ డయాగ్రామ్ అనేది. మన అల్టిమేట్ ఎయిమ్ వచ్చేసి వాడిచ్చిన ఇన్ఫర్మేషన్‌కి ఇలా నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయడమే మన అల్టిమేట్ ఎయిమ్. ఇక్కడ ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐజే అనేవి యాక్టివిటీస్. డి1, డి2 ఏవైతే ఉన్నాయో వాటిని డమ్మీస్ అంటాం. సార్ ఏంటి సార్ ఇది? చేద్దాం. వెన్ వి డూ యూ విల్ ఆటోమేటికల్లీ అండర్‌స్టాండ్. డోంట్ వర్రీ. నౌ ఫస్ట్
లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఏం చెప్పాను నాన్న? ఫస్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ నేర్చుకోవాలి. నెట్వర్క్ డయాగ్రామ్ అర్థం కావాలంటే మీకు యాక్టివిటీస్ ఏంటి? ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి? నెక్స్ట్ ఈవెంట్స్ ఏంటి? గోల్డెన్ రూల్స్ ఏంటి? ఎర్రర్స్ ఏంటి? ఇవన్నీ అర్థం చేసుకున్నాక వి కెన్ గో అహెడ్ అండ్ అండర్‌స్టాండ్ నెట్వర్క్ డయాగ్రామ్. ఫస్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ఏంటి? నెట్వర్క్ డయాగ్రామ్ అంటే నేర్చుకోవాలంటే ఫస్ట్ యాక్టివిటీస్ అంటే ఏంటో నేర్చుకోవాలి. యాక్టివిటీస్ అంటే ఏంటి నాన్న? అన్ యాక్టివిటీ ఈస్ ఎ స్మాల్ టాస్క్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ that contains that consumes a certain time and resource. Anything which takes some point of time, a small point of time, that is called as an activity. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం నాన్న. హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఎక్స్‌క్యూజ్ మీ. హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు పిల్లర్స్, రూఫ్స్, వాల్స్, పెయింట్స్ అన్నిటికి కొంచెం టైం పడుతుంది కదా నాన్న. వీటినే మనము యాక్టివిటీస్ అంటాం. ఎనీథింగ్ విచ్ టేక్స్ సమ్ టైమ్ టు గెట్ డన్ ఈస్ కాల్డ్ యాస్ అన్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీస్‌ని మనం లెఫ్ట్ టు రైట్ నుంచి యారో డయాగ్రామ్ చూపిస్తాం. లెఫ్ట్ టు రైట్ నుంచి. ఓకే. లెఫ్ట్ టు రైట్ మనకు ఒక యారో డయాగ్రామ్ లాగా చూపిస్తాం. ఓకే. లేకపోతే అప్‌వర్డ్, డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో కూడా చూయించొచ్చు. సో, దీస్ ఆర్ ది కరెక్ట్ వేస్ టు రిప్రజెంట్ నెట్వర్క్ డయాగ్రామ్. బట్ దీస్ ఆర్ ద రాంగ్ వేస్ టు రిప్రజెంట్ ఎ నెట్వర్క్ డయాగ్రామ్. నెక్స్ట్ ప్రతి యాక్టివిటీకి ఒక పేరుంటుంది గదా! దాని పైన గాని, కింద గాని రాస్తాం. ముందు గాని, తర్వాత గాని రాయొద్దు. ఎందుకంటే ముందు గాని, తర్వాత గాని ఈవెన్ నంబర్స్ రాస్తాం. యాక్టివిటీస్ అనేవి ఎప్పుడైనా గాని, పైన గాని, కింద గాని రాస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ హాస్ ఎ డ్యూరేషన్ విచ్ ఇస్ రిటెన్ బిసైడ్ ఇట్స్ బ్రాకెట్స్. ఓకే. సో, ప్రతి యాక్టివిటీ యొక్క డ్యూరేషన్‌ని పక్కన బ్రాకెట్‌లో మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ నో 2 యాక్టివిటీస్ కెన్ హావ్ సేమ్ నేమ్. నో. 2 యాక్టివిటీస్‌కి సేమ్ నేమ్ ఉండొద్దు. అండ్ ఒక్కసారి ఒక యాక్టివిటీకి ఒక యారో మాత్రమే ఉంటుంది. మల్టిపుల్ యారోస్ ఉండవు. ఓకే. ఒక యాక్టివిటీ పేరు మోర్ థాన్ వన్స్ రిపీట్ అవ్వద్దు. ఒక యాక్టివిటీకి మల్టిపుల్ యారోస్ కూడా ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ఎన్ యారో ఆఫ్ ఎన్ యాక్టివిటీ హాస్ నథింగ్ టు డూ విత్ ఇట్స్ డ్యూరేషన్. సార్ డ్యూరేషన్ ఎక్కువుంటే పెద్ద లైన్ గీస్తా, డ్యూరేషన్ తక్కువుంటే చిన్న లైన్ గీస్తా అని అనకూడదనమాట. ఓకే. డ్యూరేషన్‌కి, లైన్స్‌కి అసలు సంబంధమే లేదు. ఓకే. లైక్ ఏ 2 డేస్ ఇలా డ్రా చేశాను. బి 7 డేస్ ఇలా డ్రా చేశాను. తప్పేం లేదు. ఓకే. యారోస్ కొట్టి నేచర్‌ని డాక్యుమెంట్ చేయొద్దు. ఎందుకంటే డ్యూరేషన్ ఎలా అయినా మనం బ్రాకెట్‌లో రాస్తాం గదా! నౌ పారలెల్ యాక్టివిటీస్, సీక్వెన్షియల్ యాక్టివిటీస్. పారలెల్ యాక్టివిటీస్ అంటే 2 కలిపి స్టార్ట్ చేస్తే దాన్ని పారలెల్ యాక్టివిటీస్ అంటాం. ఒకదాని తర్వాత ఒకటి చేస్తే వాటిని సీక్వెన్షియల్ యాక్టివిటీస్ అంటాం. చూడండి నాన్న ఇక్కడ ఇవన్నీ పారలెల్ యాక్టివిటీస్. ఎందుకంటే కలిసి చేస్తున్నాం కాబట్టి. కలిసి చేసే వాటిని పారలెల్ యాక్టివిటీస్ అంటాం. ఇప్పుడు వెజిటబుల్స్ చాప్ చేసాక ఏం చేసాం? బాయిల్ చేసాం. బాయిల్ చేసాక వాటర్ స్ట్రెయిన్ చేసాం. తర్వాత కుకింగ్ చేసాం. తర్వాత సర్వింగ్ హాట్ విత్ చీజ్ చేసాం. ఓకే. వీటిని మనం సీక్వెన్షియల్ యాక్టివిటీస్ అంటాం. ఒకదాని తర్వాత ఒకటి చేసే యాక్టివిటీని సీక్వెన్షియల్ యాక్టివిటీస్ అంటాం. కలిపి చేసే యాక్టివిటీస్‌ని పారలెల్ యాక్టివిటీస్ అంటాం. ఇక్కడ ఇవన్నీ పారలెల్ యాక్టివిటీస్. ఓకే. బి తర్వాత 3 తర్వాత 4, బి తర్వాత డి, డి తర్వాత ఎఫ్, ఎఫ్ తర్వాత హెచ్. వీటిని సీక్వెన్షియల్ యాక్టివిటీస్ అంటాం. ముందు చేసే యాక్టివిటీస్‌ని ప్రిసీడింగ్ యాక్టివిటీస్ అంటాం. తర్వాత చేసే యాక్టివిటీస్‌ని సక్సీడింగ్ యాక్టివిటీస్ అంటాం. ఇప్పుడు డి ఉంది నాన్న. ముందు బి ఉంది. సో, ప్రిసీడింగ్. తర్వాత ఎఫ్ ఉంది. సక్సీడింగ్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఉంది. ముందేం లేదు. కానీ తర్వాత బి అండ్ సి ఉంది. 2 సక్సీడింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ముందు చేసేవి ప్రిసీడింగ్ యాక్టివిటీస్. తర్వాత చేసేవి సక్సీడింగ్ యాక్టివిటీస్. అన్ని ప్రిసీడింగ్ యాక్టివిటీస్ అయ్యాకే యూ కెన్ స్టార్ట్ ద సక్సీడింగ్ యాక్టివిటీ. ఓకే. ఇక్కడ ఇవి చేయడానికి 3, 4, 5, 6 మినిట్స్ పడుతుంది. కానీ ఇక్కడ ఇవి చేయడానికి 12 మినిట్స్ పడుతుంది. సరే ఇది అయిపోయింది కదా! నేను స్టార్ట్ చేసేస్తా అంటే కుదరదు నాన్న. ఇక్కడి నుంచి వెజిటబుల్స్ రావాలి గదా! వెజిటబుల్స్ వస్తేనే గదా 2 కలిపి బాయిల్ చేసి కుక్ చేస్తారు. ఓకే. సో, అన్ని ప్రిసీడింగ్ యాక్టివిటీస్ అయిపోతేనే సక్సీడింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయగలుగుతాము. లేకపోతే సక్సీడింగ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయలేము. నెక్స్ట్. అనే a succeeding activity can start only after all the preceding activities are completed.
ఏ కంప్లీట్ చేయడానికి 2 డేస్ పడుతుంది. బి కంప్లీట్ చేయడానికి 5 డేస్ పడుతుంది. సి కంప్లీట్ చేయడానికి 7 డేస్ పడుతుంది. కానీ డి యొక్క స్టార్ట్ టైమ్ ఏంటి? కానీ డిని స్టార్ట్ చేయాలంటే ఏ, బి, సి అన్ని ముందు అయిపోవాలి. ఓకే. దెన్ ఓన్లీ ఐ స్టార్ట్ విత్ డి. సో లెట్స్ మేక్ ష్యూర్ దట్ 7 డేస్ మినిమం టైమ్ ఉంది డి స్టార్ట్ అవ్వడానికి. ఓకే. సో చూడండి నన్ను. యాక్టివిటీస్ అంటే ఏంటో అర్థమయ్యాయి కదా! ఇప్పుడు ఈవెంట్స్. ఈవెంట్‌నే నాడ్ అని గూడా అంటాం. సో ఇవేంటి అంటే ఒక ఇండికేటర్స్. మన యాక్టివిటీ స్టార్ట్ అయింది, ఎండ్ అయింది అని జెప్పేసి. ఓకే. ఈవెంట్స్ అంటే ఏంటి? అవి జస్ట్ ఒక ఇండికేటర్స్. మన యాక్టివిటీ స్టార్ట్ అయింది. మన యాక్టివిటీ ఎండ్ అవుతుంది అని జెప్పేసి. ఒకసారి చూడండి ఇక్కడ. ఇక్కడుంది నాన్న. ఇక్కడ ఏంటివి? ఈవెంట్స్. ఓకే. ఈవెంట్ 2, ఈవెంట్ 3, ఈవెంట్ 5 ఇవేంటి? ఇవి ఈవెంట్స్. These denote our activities started or activities ended. This denotes adding Maggie to boil. This denotes boiling of Maggie is over అని చెప్పేసి. అంటే ఈవెంట్స్ అంటే ఏంటి? దే జస్ట్ డినోట్ స్టార్ట్ ఆఫ్ అన్ యాక్టివిటీ అండ్ ఎండ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. వీటిని మనం ఒక సర్కిల్ తోని రిప్రజెంట్ చేస్తాం. దానికి ఏం టైం కన్జ్యూమ్ అవ్వదు. యాక్టివిటీస్ కి టైం కన్జ్యూమ్ అవుతుంది. ఈవెంట్స్ కి టైం కన్జ్యూమ్ అవ్వదు. నౌ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి? ఫస్ట్ మర్జ్ ఈవెంట్స్. మల్టిపుల్ యాక్టివిటీస్ ఒకే దగ్గరకు వస్తే దాన్ని మర్జ్ ఈవెంట్స్ అంటాము. ఒక్క దగ్గర నుంచి మల్టిపుల్ యాక్టివిటీస్ వస్తే దాన్ని మనం బర్స్ట్ ఈవెంట్ అంటాం. ఓకే. నెక్స్ట్ ఈ హెడ్ ఆఫ్ అన్ ఈవెంట్. ఈ పాయింట్ ఎక్కడ ఉందో దాని హెడ్ అంటాము. ఈ పాయింట్ ని టెయిల్ అంటాము. ఓకే. సో ఫస్ట్ స్టార్టింగ్ ఈవెంట్, నెక్స్ట్ ఎండింగ్ ఈవెంట్. There is always only one first and one last event. Okay. Next, each activity must start and end with an event. All the events in the project are to be serially numbered. Okay. సో మన నెట్వర్క్ డయాగ్రామ్ లో చూడండి నాన్న. సో ఈ నెట్వర్క్ డయాగ్రామ్ లో ఇక్కడ నుంచి మనకి మల్టిపుల్ ఈవెంట్స్ వస్తున్నాయి కదా, మల్టిపుల్ యాక్టివిటీస్ వస్తున్నాయి కదా, దీన్ని బర్స్ట్ ఈవెంట్ అంటాం. మల్టిపుల్ యాక్టివిటీస్ వచ్చి ఒక్క చోట కలుస్తున్నాయి కదా, దీన్ని మర్జ్ ఈవెంట్ అంటాం. ఓకే. ఈ పాయింట్స్ ని హెడ్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటాం. ఈ పాయింట్స్ ని టెయిల్ అంటాం. ఓకే. There should be only one start, there should be only one end, and everything must be serially numbered. Okay. Now we understood activities, we understood types of activities, we understood events. Now let's see how to draw a network diagram. Network diagram draw చేసే ముందు మనం ఫస్ట్ గోల్డెన్ రూల్స్ నేర్చుకుందాం నన్ను. ఫస్ట్ గోల్డెన్ రూల్ వచ్చేసి ఆల్ ఈవెంట్స్ మస్ట్ బి సీరియల్లీ నెంబర్డ్. ఓకే. ఆల్ ఈవెంట్స్ మస్ట్ బి నెంబర్డ్. ఇప్పుడు 1 ఉంది. 2 అనేది పైన రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. కానీ బ్యాక్ సైడ్ రాయొద్దు. ఓకే. లైక్ ఇక్కడ ఉంది నాన్న 1, 2, 3, 4, 5 అన్నాడు. దిస్ ఇస్ రాంగ్. దీన్ని లూపింగ్ ఎర్రర్ అంటాం. 1 నుంచి 3కి వెళ్దాం, 3 నుంచి 4కి వెళ్దాం, 4 నుంచి 5కి వెళ్దాం. నో, ఇలా రాయకూడదు. మనము ప్రాపర్ సీక్వెన్షియల్ మేనర్ లో రాయాలి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. అంటే సెకండ్, ఫోర్త్ మధ్యలో థర్డ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఒకవేళ ఈ లూపింగ్ ఎర్రర్‌ని ఎలా రెక్టిఫై చేస్తాం? సింపుల్‌గా ఉన్న వాల్యూస్‌ని రబ్ చేసి నంబరింగ్‌ని రీనంబర్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ రూల్ 2. దేర్ షుడ్ బి ఓన్లీ వన్ స్టార్ట్ అండ్ వన్ ఎండ్. మల్టిపుల్ స్టార్ట్ గాని, మల్టిపుల్ ఎండ్ గాని ఉండకూడదు. ఒకవేళ మల్టిపుల్ ఎండ్ గాని ఉంటే దాన్ని మనం డాంగిలింగ్ ఎర్రర్ అంటాం. ఓకే. చూడండి ఇక్కడ డాంగిల్ అవుతుంది. ఇక్కడ 3 అనేది డాంగిల్ అవుతుంది. సో ఈ డాంగిల్ ఎర్రర్‌ని రెక్టిఫై చేయడానికి మనం ఏం చేస్తాము అంటే వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాస్ డమ్మీ యాక్టివిటీ. సార్ యాక్టివిటీ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ టేక్స్ సమ్ టైమ్ అండ్ రిసోర్స్ కదా! A dummy activity is something which doesn't take any time, which doesn't take any resource. Okay. So dummy activity, the false activity drawn for the network diagram should show logical sequence and relationship. They are shown by dotted lines. It does not consume any time and resource. We do this to rectify this dangling error. Okay.
సో ఏం చేస్తాం ఇక్కడ 3ని తీసుకొచ్చి 5కి కవర్ చేస్తాం. ఓకే. ఎలా ఒక డమ్మీ యాక్టివిటీ యూజ్ చేసుకొని 3ని తీసుకొచ్చి 5కి కనెక్ట్ చేస్తాం. ఓకే. నౌ no two activities can have same head and same tail. ఓకే. 2 యాక్టివిటీస్‌కి సేమ్ హెడ్ గాని, సేమ్ టెయిల్ గాని ఉండకూడదు. కెన్ యూ సీ హియర్? 2 యాక్టివిటీస్ ఆర్ హావింగ్ సేమ్ టెయిల్ ఈవెంట్ అండ్ సేమ్ హెడ్ ఈవెంట్. దట్ ఈస్ రాంగ్. దాన్ని మనం డూప్లికేటింగ్ ఎర్రర్ అంటాం. సో, డూప్లికేటింగ్ ఎర్రర్‌ని రెక్టిఫై చేయాలంటే ఏం చేస్తాం? డమ్మీ యాక్టివిటీస్ యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇక్కడ 2-4 మళ్ళీ ఇక్కడ చూడండి. 2-3 కనెక్ట్ చేశాను. 2-3 కనెక్ట్ చేశాను. అది తప్పు. సో, ఏం చేస్తాము 2-4 కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఒక డమ్మీ యాక్టివిటీ యూజ్ చేసుకొని కనెక్ట్ చేస్తాం. దాన్ని కిందన్నా కనెక్ట్ చేయొచ్చు. పైనన్నా కనెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, దాన్నే మనం రెక్టిఫికేషన్ ఆఫ్ డూప్లికేటింగ్ ఎర్రర్ అంటాం. ఫస్ట్ ఎర్రర్ ఏంటన్న లూపింగ్ ఎర్రర్. లూపింగ్ ఎర్రర్ అంటే ఒక దాని తర్వాత ఇంకో నంబర్ ఉండాలి. అలా లేకపోతే లూపింగ్ ఎర్రర్ అంటాం. ఎలా రెక్టిఫై చేస్తాము? రబ్ చేసి రెక్టిఫై చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డాంగ్లింగ్ ఎర్రర్. డాంగ్లింగ్ ఎర్రర్ అంటే వన్ యాక్టివిటీ ఈస్ జస్ట్ డాంగ్లింగ్ ఇన్ ద ఎయిర్. ఓకే. సో, దాన్ని తీసుకొచ్చి కనెక్ట్ చేస్తాం. ఎలా కనెక్ట్ చేస్తాం? డమ్మీ తీసుకొని. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేటింగ్ ఎర్రర్. 2 యాక్టివిటీస్‌కి సేమ్ హెడ్ గాని, టెయిల్ గాని ఉండొద్దు. ఉంది అంటే గనక యూ విల్ కనెక్ట్ ఇట్ యూజింగ్ డమ్మీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ రిడెండెన్సీ ఎర్రర్. రిడెండెన్సీ ఎర్రర్ అంటే అన్నెసెసరీగా డమ్మీస్ యూజ్ చేయడం. ఏమైనా ఎగ్జామ్‌లో ఒకవేళ కన్‌ఫ్యూజన్ ఉంటే డమ్మీ యూజ్ చేయాలా వద్దా అని చెప్పేసి యూజ్ చేసేయండి. ఏం కాదు. ఫైనల్ ఆన్సర్‌లో ఏం చేంజ్ ఉండదు. ఓకే. ఎందుకు సార్ అంటే డమ్మీ డజంట్ టేక్ ఎనీ యాక్టివిటీ కదా! సారీ డమ్మీ ఈస్ అన్ యాక్టివిటీ విచ్ డజంట్ టేక్ ఎనీ టైమ్ ఆర్ రిసోర్స్ కదా! వెన్ ఇట్ డజంట్ టేక్ ఎనీ టైమ్ ఆర్ రిసోర్స్ వై యువర్ ఫైనల్ ఆన్సర్ విల్ చేంజ్? ఇట్ వోంట్ చేంజ్. సో, ఇక్కడ ఏంటి? ఇక్కడ డాంగ్లింగ్ అండ్ రిడెండెన్సీ ఎర్రర్ ఉన్నాయి. సో, దీన్ని రెక్టిఫై చేయాలంటే ఏం చేస్తాము అంటే, ఈ రెండిటిని మర్జ్ చేసేస్తాం. చూడండి ఇక్కడ. దిస్ ఇస్ హౌ యూ విల్ రెక్టిఫై దట్ ఎర్రర్. ఓకే. సో, అర్థమైందా నాన్న? బేసిక్ నెట్వర్క్ డయాగ్రామ్ ఎలా చేస్తామో? ఇప్పుడు ఇక్కడ ఒక నెట్వర్క్ డయాగ్రామ్ ఉంది నాకు. చూడండి ఎలా డ్రా చేస్తానో. యాక్టివిటీ ఏ, బికి ఏం ప్రెడిసెసర్స్ లేవు. యాక్టివిటీ ఏ, బికి ఏం ప్రెడిసెసర్స్ లేవు అంటే, ఫస్ట్ మనం యాక్టివిటీ ఏ అండ్ బిని స్టార్ట్ చేస్తున్నాము అని మీనింగ్. ఫస్ట్ యూ ఆర్ స్టార్టింగ్ యాక్టివిటీ ఏ అండ్ యాక్టివిటీ బి. ఓకే. ఫస్ట్ యాక్టివిటీ ఏ, యాక్టివిటీ బి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే యాక్టివిటీ ఏ అండ్ బికి ఎటువంటి ప్రెడిసెసర్స్ లేవు కాబట్టి. ఓకే. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ యాక్టివిటీ ఏ అండ్ బి స్టార్ట్ చేస్తాం. సో, 1, 2, 3. ఓకే. సో, దిస్ విల్ బి యాక్టివిటీ ఏ. దిస్ విల్ బి యాక్టివిటీ బి. ఓకే. ఇప్పుడు ఏ అండ్ బి గివ్స్ రైజ్ టు సి అన్నాడు. ఏ అండ్ బి గివ్స్ రైజ్ టు సి అంటే, ఏ అండ్ బి గివ్స్ రైజ్ టు సి అంటే ఇలా డ్రా చేయొచ్చా? డ్రా చేయలేం నాన్న. ఎందుకంటే, ఇలా డ్రా చేస్తే ఏమవుతుంది? మీకేం చెప్పాను? వన్ యాక్టివిటీ షుడ్ హావ్ ఓన్లీ వన్ యారో అని చెప్పాను. కానీ ఇక్కడేంటి? మల్టిపుల్ యారోస్ ఉన్నాయి. ఓకే. మీకేం చెప్పాను? వన్ యాక్టివిటీ షుడ్ హావ్ ఓన్లీ వన్ యారో అని చెప్పాను కదా! బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ మల్టిపుల్ యారోస్ ఉన్నాయి. సో, ఇలా చేయలేము. యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు డూ లైక్ థిస్. ఇట్ ఈస్ రాంగ్. ఓకే. సార్ మరి ఎలా చేస్తాం సార్? చూడండి ఎలా చేస్తాను. The activity in the way I have drawn is wrong. సో, ఏం చేయొచ్చు సార్ అంటే, we will use a dummy here. Okay. A and B together are giving rise to C. So, A and B I will merge. And then I will give rise to C. Okay. Next, C is giving rise to D. D is giving rise to E. E is giving rise to F. Okay. This is how I will draw a network diagram. సో, విజువల్ రిప్రజెంటేషన్ నాన్న. అంటే ఫస్ట్ నేను ఏ, బి యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాను. తర్వాత ఏ, బి యాక్టివిటీస్‌ని మర్జ్ చేస్తాను. తర్వాత థర్డ్ స్టెప్ సి చేస్తాను. ఫోర్త్ స్టెప్ డి చేస్తాను.
ఫిఫ్త్ స్టెప్ ఈ చేస్తాను, సిక్స్త్ స్టెప్స్ ఎఫ్ చేస్తాను. ఎఫ్ అయిపోయే వరకు నా యాక్టివిటీస్ అన్నీ అయిపోతాయి. నా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ అవర్ యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ చూడండి నాన్న, ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఫస్ట్ ఏం యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది? ఏకి ఏం ప్రెడిసెసర్ లేదు, అంటే ఏకి ఎటువంటి ముందు యాక్టివిటీ కూడా లేదు. స్టార్టింగ్ యాక్టివిటీ వచ్చేసి ఏ. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఏ. Excuse me. First I'm starting with A. Next, A is giving rise to B, A is giving rise to C. So A is giving rise to B, A is giving rise to C. B, C. Proceeding అంటే ఏంటి? ముందు యాక్టివిటీస్. సో B చేయాలి అంటే ముందు A అవ్వాలి, C చేయాలి అంటే ముందు A అవ్వాలి. ఇలా చూడండి నాన్న, క్లియర్ గా ఉంటుంది. A giving rise to B, B giving rise to D, C giving rise to E, B giving rise to D, C giving rise to E. Okay, D and E together are giving rise to F అన్నాడు. సో అలా ఏంటో డమ్మీ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసి D and E together are giving rise to F అని రాయొచ్చు. రాయొచ్చు నాన్న, కాకపోతే ఆన్సర్ చేంజ్ అవ్వదు. కాకపోతే చెయ్యకండి, ఎందుకంటే అన్నెసరీ డమ్మీ యూజ్ చేయకూడదు, అది కూడా ఒక ఎర్రర్. సో ఏం చేస్తాను అంటే ఈ రెండింటిని మర్జ్ చేసేద్దాం, డి అండ్ ఈని. ఓకే, డి అండ్ ఈని ఒకే ప్లేస్ లో మర్జ్ చేద్దాం. ఓకే, సో ఎలా రాస్తాను నేను ఇక్కడ చూడండి. B is giving rise to D, C is giving rise to E. ఓకే, రెండింటిని ఒక దగ్గర మర్జ్ చేస్తాం. Now D and E are together giving rise to F. F is giving rise to G, F is giving rise to G, F is giving rise to H, G is giving rise to I, G is giving rise to I. So I and H, G is giving rise to I. ఇలా చూడాలి, క్లియర్ ఈజీగా ఉంటుంది. G is giving rise to I. I and H are together giving rise to J. I and H are together giving rise to J అంటే ఈ రెండింటిని ఒక డమ్మీతో ఇట్లా బ్యాక్ సైడ్ కనెక్ట్ చేయొద్దు, తప్పిది. దిస్ ఇస్ రాంగ్ వే ఆఫ్ కనెక్టింగ్. ఎందుకంటే ఆరో ముందే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. జీవితంలో ఎప్పుడైనా ముందే వెళ్ళాలి కానీ ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళొద్దు నాన్న. సో ఇలా కనెక్ట్ చేద్దామా? ఐ అండ్ హెచ్ కనెక్ట్ చేసి జే ఇలా రాద్దామా? ఓకే, అలా రాసే బదులు నేను మీకు ఇంకో ఆల్టర్నేటివ్ ఇస్తాను చూడండి. G is giving rise to I కదా, I'll draw like this. See, F is giving rise to H, F is giving rise to H, F is giving rise to G. Next, G is giving rise to I, G is giving rise to I and H both are giving rise to J. J is giving rise to K. ఇది ఇంకా బెటర్ మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ కదా అన్న. చూసారా, ఇక్కడ కూడా నేను డమ్మీ యూజ్ చేయలేదు. డోంట్ వరీ, ఇట్ విల్ టేక్ టైం. ఫస్ట్ టైంలోనే రావాలని రూల్ ఏం లేదు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. Okay, so this is the visual representation of all the activities and predecessors. ఇప్పుడు చూడండి నాన్న, ఎగ్జాంపుల్ క్వశ్చన్, జూన్ 2025 క్వశ్చన్. ఫస్ట్ ఏ అండ్ బి యాక్టివిటీస్ వచ్చాయి మనకి. ఏమేమి యాక్టివిటీస్ వచ్చాయి? ఫస్ట్ కొంచెం జరగండి మీరు ఇద్దరు, కొంచెం ప్లేస్ ఇవ్వండి మాకు. ఫస్ట్ ఏ అండ్ బి 2 యాక్టివిటీస్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ ఏ వచ్చింది, తర్వాత బి వచ్చింది. A is giving rise to C and A is giving rise to D. B and C together are giving rise to E. D and E are together giving rise to F.
చూడండి ఏమంటున్నాడు. A is giving rise to C, A is giving rise to D. B and C together are giving rise to E. సరే చూడండి ఏమంటున్నాడు. A is giving rise to C, A is giving rise to D. B and C together giving rise to E. ఇలా చేద్దాము. D ఇక్కడ రాద్దాం, C ఇక్కడ రాస్తాం. B and C together are giving rise to E. Okay. Next, D and E together are giving rise to F. చాలా మంది స్టూడెంట్స్ ఇలా డ్రా చేస్తారు దీన్ని. అంటే ఇక్కడ ఏమవుతుంది, అన్నెసరీగా డమ్మీ యూస్ చేస్తున్నాం కదా నాన్న. ఓకే, అన్నెసరీలీ వీఆర్ యూజింగ్ డమ్మీ. సో ఏం చేస్తానో చూడండి, ఎలా రెక్టిఫై చేస్తానో చూడండి. బి అండ్ సి టుగెదర్ ఆర్ గివింగ్ రైస్ టు ఈ కదా. చూడండి ఎలా చేస్తాను. ఇక్కడ డమ్మీ యూస్ చేసే బదులు ఏని తీసుకొని ఇక్కడ మర్జ్ చేసేస్తాను. ఏ సి. ఓకే, సి అండ్ డి, సారీ, సి అండ్ బి విల్ టుగెదర్ గివ్ రైస్ టు ఈ. సి అండ్ బి విల్ టుగెదర్ గివ్ రైస్ టు ఈ. ఓకే, ఇప్పుడు డి అండ్ ఈ విల్ టుగెదర్ గివ్ రైస్ టు ఎఫ్ కదా. మళ్ళీ డమ్మీ యూస్ చేసుకొని కనెక్ట్ చేసే బదులు ఏం చేస్తాను అంటే, I'll take this like this. A is giving rise to C, A is giving rise to D. D and E are together giving rise to F. This is how I will draw a beautiful network diagram without using even a single dummy. ఒక్క డమ్మీ కూడా యూజ్ చేయకుండా ఇలా డ్రా చేస్తాను నెట్వర్క్ డయాగ్రామ్. ఓకే, సో 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు చూడండి. AB starting activities, AB starting activities. A is giving rise to C, A is giving rise to D. A is giving rise to C, A is giving rise to D. ఇప్పుడు ఈ సర్కిల్లో BC రెండు ఉన్నాయి. BC టుగెదర్ ఆర్ గివింగ్ రైస్ టు E. ఇప్పుడు ఈ సర్కిల్లో ఇక్కడ నుంచి D వచ్చి కూర్చుంది, ఇక్కడ నుంచి E వచ్చి కూర్చుంది. DE టుగెదర్ ఆర్ గివింగ్ రైస్ టు F. ఓకే, సో దిస్ ఇస్ హౌ వి విల్ బి డూయింగ్. నా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నాన్న. First activity A. First activity A. A is giving rise to B, A is giving rise to C. A is giving rise to B, A is giving rise to C. B is giving rise to D. B is giving rise to D. Okay. C is giving rise to E. C is giving rise to F. C is giving rise to E. C is giving rise to F. ఇప్పుడు D and E both are giving rise to G అన్నాడు. ఏమన్నాడు? D and E both are giving rise to G అన్నాడు. అంటే ఈ రెండింటిని ఇట్లా మర్జ్ చేసి G ఇద్దామా? అవసరం లేదు నాన్న. ఎందుకంటే ఇక్కడ డమ్మీ యూస్ చేసే బదులు I will directly connect them. D and E together are giving rise to G. Okay. Next, G and F together are giving rise to H. ఇలా డమ్మీ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసి దే గివింగ్ రైస్ టు హెచ్ అని రాద్దామా? అవసరం లేదు నాన్న. ఎందుకు? ఇలా డైరెక్ట్గా కనెక్ట్ చేసేద్దాం. సి ఈస్ గివింగ్ రైస్ టు ఈ, సి ఈస్ గివింగ్ రైస్ టు ఎఫ్ కదా. ఇలా కనెక్ట్ చేయొచ్చు కదా, డమ్మీ ఎందుకు? నా దిస్ ఈస్ యువర్ విజువల్ రిప్రజెంటేషన్. ప్రతిసారి డమ్మీ యూజ్ చేయొద్దు. సార్ దీనికి సేమ్ హెడ్ ఉంది అయినా సేమ్ హెడ్ ఉండొచ్చు, దాన్నే కదా మర్జ్ ఈవెంట్స్ అంటాము. ఓకే, సేమ్ టైల్ ఉండొచ్చు, దాన్నే కదా బర్స్ట్ ఈవెంట్స్ అంటాము. 2 ఈవెంట్స్ కి సేమ్ హెడ్ సేమ్ టైల్ ఉండొద్దు. ఓకే, జాగ్రత్త ఉండాలి అక్కడ. సో 1 2 3 4 5 6
7. ఓకే. అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ ఏ ఈస్ గివింగ్ రైస్ టు బి అండ్ సి, బి ఈస్ గివింగ్ రైస్ టు డి. ఓకే. ఈ ఇక్కడికి వచ్చింది, డి ఇక్కడికి వచ్చింది, ఇద్దరు కలిసి జికి అరైజ్ ఇస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఈ సర్కిల్ ఎవరెవరు ఉన్నారు? జి ఉన్నారు, ఎఫ్ ఉన్నారు. బోత్ ఆర్ గివింగ్ రైస్ టు హెచ్. ఓకే. దిస్ ఇస్ హౌ వి విల్ డూ ఎ నెట్వర్క్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇప్పుడు ముందు ప్రెడిసెసర్స్ ఉన్నాయి కదనే, ఇప్పుడు సక్సెసర్స్. సక్సెసర్స్ అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి వచ్చేదే సక్సెసర్స్. ఫస్ట్ యాక్టివిటీ పిక్యూఆర్ బోత్ ఆర్ గివింగ్ రైస్ టు ఎస్టియు. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ ఎస్టియు ఆర్ గివింగ్ రైస్ టు వి. ఓకే. అంటే పిక్యూఆర్ వచ్చేసి మనకి స్టార్టింగ్ యాక్టివిటీస్. సో పిక్యూఆర్. Okay, P is giving rise to S, Q is giving rise to T, R is giving rise to U. Okay, S, T, U, all the three together are giving rise to V. అంటే ఎలా మర్జ్ చేస్తాం? దీన్ని ఇలా మర్జ్ చేద్దామా? అన్నిటి డమ్మీస్ యూస్ చేసుకొని రైస్ టు వి అని చెప్పేసి ఇలా చేద్దామా? లేకపోతే డమ్మీస్ లేకుండా అన్నిటికి ఒకటే సర్కిల్ గీసేసి ఎస్టియు గివింగ్ రైస్ టు వి అని రాయడం బెటర్ కదా. అప్పుడు అన్నెసరిగా డమ్మీ యూస్ చేయని అవసరం లేదు. ఓకే. సో చూడండి ఒకసారి. అన్నిటిని ఒకటే చోటు తెచ్చి మర్జ్ చేస్తాను. P is giving rise to S, Q is giving rise to T, R is giving rise to U. ఇప్పుడు ఈ సర్కిల్లో STU 3 ఉంటాయి. ఈ సర్కిల్లో STU 3 ఉంటాయి. They will give rise to V. Okay. So this is how our successors network diagram will be there. Success అంటే successor అంటే తర్వాత వచ్చింది. Predecessor అంటే ముందు వచ్చేది. 1, 2, 3, 4, 5, 6. ఓకే. నౌ సో అర్థమైందన్న బేసిక్ నెట్వర్క్ డయాగ్రామ్ అనేది ఎలా డ్రా చేస్తాము. ఓకే. నౌ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్క్ డయాగ్రామ్. నౌ లెట్ us అండర్స్టాండ్ టైమ్ షెడ్యూల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. ఓకే. సో చూడండి అన్న, టైమ్ షెడ్యూల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. చూడండి అన్న, ఎగ్జాంపుల్ చూడండి. ఈవెంట్స్ ఇచ్చారు, డేస్ ఇచ్చారు. ఇక్కడ ఈ ఈవెంట్స్ డేస్ లో మనం టైమ్ షెడ్యూల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ అనలైజ్ చేయాలి. సో టైమ్ షెడ్యూల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ లో ఏంటి అంటే వి విల్ అనలైజ్ దీస్ థింగ్స్. ఏమేమి అనలైజ్ చేస్తాం సార్ అంటే టైమ్ షెడ్యూల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ లో వి విల్ అనలైజ్ పాత్స్ అంటే ఏంటి, క్రిటికల్ పాత్ అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఫార్వర్డ్ పాస్ అంటే ఏంటి, ఫార్వర్డ్ పాస్ అన్న అర్లియర్ స్టార్ట్ టైం అన్న ఒకటే, బ్యాక్వర్డ్ పాస్ అంటే ఏంటి, లేటెస్ట్ ఫినిష్ టైం, ఫ్లోట్స్ ఏంటి, స్లాక్ ఏంటి, ఇవన్నీ అనలైజ్ చేస్తాం మన టైమ్ షెడ్యూల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ లో. సో చూడండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎగ్జామ్ కి. నెట్వర్క్ డయాగ్రామ్ అర్థమైంది కదా. 5 ఎగ్జాంపుల్స్ చేసాము సార్, మళ్ళీ రివైజ్ చేసుకోండి నెట్వర్క్ డయాగ్రామ్. ఫస్ట్ టైమ్ షెడ్యూల్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. ఈవెంట్స్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు. ముందు చేసిన ఎగ్జాంపుల్స్ లో యాక్టివిటీస్ ఇచ్చాడు, ఇక్కడ ఈవెంట్స్ ఇచ్చి నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయమంటారు. ఈవెంట్స్ ఇచ్చి నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయమంటే చాలా సింపుల్ నాన్న. 1 to 2, 1 to 3, 1 to 4 అన్నాడు. సో 1 to 2, 1 to 3, 1 to 4. 2 to 4 అన్నాడు, 2 to 4 కనెక్ట్ చేశాను. 3 to 5 అన్నాడు, 3 to 5 కనెక్ట్ చేశాను. 4 to 5 అన్నాడు, 4 to 5 కనెక్ట్ చేశాను. 5 to 6 అన్నాడు, 5 to 6 కనెక్ట్ చేశాను. ఓకే. డేస్ కూడా రాశాము. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేసాం. ఈ నెట్వర్క్ డయాగ్రామ్ లో ఏమంటున్నాడు, లిస్ట్ ఆల్ ద పాత్స్ అలాంగ్ విత్ ద డ్యూరేషన్ అంటున్నాడు. అంటే పాయింట్ నెంబర్ 1 నుంచి పాయింట్ నెంబర్ 6 వెళ్ళడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయి నాన్న? దిస్ ఈజ్ 1 వే. నెక్స్ట్ దిస్ ఈజ్ 1 వే.
నెక్స్ట్ దిస్ ఈజ్ 1 వే. ఓకే. సో, టోటల్ 3 వేస్ ఉన్నాయి కదా! పాయింట్ నంబర్ 1 నుంచి పాయింట్ నంబర్ 6కి వెళ్ళడానికి. సో, 1-2 ఎన్ని డేస్ పడుతుంది? 1-2 3 డేస్. 2-4 9 డేస్. 4-5 2 డేస్. 5-6 5 డేస్. సో, మొత్తం ఎంత టైం పడుతుంది? 3 + 9 + 2 + 5 మొత్తం 19 డేస్ పడుతుంది. ఓకే. 1-4 ఎన్ని డేస్ పడుతుంది? 7 డేస్. 4-5 2 డేస్. 5-6 5 డేస్. సో, 7 + 2 + 5 14 డేస్ పడుతుంది. 1-3 వెళ్ళడానికి 4 డేస్. 3-5 వెళ్ళడానికి 8 డేస్. 5-6 వెళ్ళడానికి 5 డేస్. సో, 8 + 4 + 5 టోటల్ 17 డేస్ పడుతుంది. ఓకే. సో, ఆల్ ద పాత్స్ అలాంగ్ విత్ ద డ్యూరేషన్ మనం రికార్డ్ చేసాం. ఓకే. సో, ఇక్కడ లాంగెస్ట్ పాత్ ఏంటి? 19 డేస్ కదా! దీన్నే మనం ప్రాజెక్ట్ డ్యూరేషన్ అంటాం. ఓకే. అన్ని యాక్టివిటీస్ అయిపోతేనే ప్రాజెక్ట్ అవుతుంది నాన్న. సో, 19 డేస్ పడుతుంది మనకి అన్ని యాక్టివిటీస్ అయిపోవడానికి. ఓకే. సిన్స్ ఇట్ టేక్స్ 19 డేస్ టు కంప్లీట్ ఆల్ ద యాక్టివిటీస్, వి కాల్ ఇట్ యాస్ ప్రాజెక్ట్ డ్యూరేషన్. ఓకే. నౌ ఈ లాంగెస్ట్ పాత్‌నే క్రిటికల్ పాత్ అని కూడా అంటాం. క్రిటికల్ పాత్‌నే డ్యూరేషన్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ అంటాం. సో, ఈ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎంత? డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసి క్రిటికల్ పాత్ 19 డేస్. ఓకే. A project is completed when all its activities are duly completed. సో, 19 డేస్ పడుతుంది అన్ని యాక్టివిటీస్‌ని కంప్లీట్ చేయడానికి. ఓకే. సో, మినిమమ్ టైమ్ ఆర్ ఎర్లియస్ట్ టైమ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ వచ్చేసి 19 డేస్. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న అన్ని యాక్టివిటీస్ చేయాలి అంటే మినిమమ్ 19 డేస్ పడుతుంది. కొంతమంది 14 డేస్ అంటారు. కాదు నాన్న 1, 4, 5, 6 చేయడానికే 14 డేస్ పడుతుంది. మరి 2 చేయరా? అన్నీ చేయడానికి పట్టే టైమే మినిమమ్ డ్యూరేషన్. ఓకే. మినిమమ్ 19 డేస్‌లో అయిపోవాలి. 20 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, 22 కూడా అవ్వచ్చు. చెప్పలేం. నెక్స్ట్ క్రిటికల్ పాత్ ఈస్ అ పాత్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ టైమ్ ఆర్ పాత్ విచ్ ఈస్ జీరో ఫ్లోట్ టైమ్. సార్ ఫ్లోట్ టైమా? ఫ్లోట్ టైమ్ అంటే ఏంటి సార్? ఫ్లోట్ టైమ్ అంటే ఐడిల్ టైమ్ అని అర్థం. అంటే ఈ క్రిటికల్ పాత్‌లో మనకి ఐడిల్ టైమ్ అనేది ఉండదు. చకా ఇవాళ స్టార్ట్ చేసామా రేపెళ్ళాలి, ఎల్లుండెళ్ళాలి, అవతల ఎల్లుండెళ్ళాలి, ఆ తర్వాత రోజెళ్ళాలి. ప్రతిరోజు వర్క్ వెళ్తూనే ఉండాలి. బ్రేక్ ఉండదు మనకి. నెక్స్ట్ critical path denotes the time to complete the project. It is denoted by shaded part in the diagram. సో, ఇక్కడ మన క్రిటికల్ పాత్ ఏంటన్న? క్రిటికల్ పాత్ వచ్చేసి 1-2, నెక్స్ట్ 2-4, 4-5, నెక్స్ట్ 5-6 ఇది క్రిటికల్ పాత్. ఒక షేడెడ్ లైన్ యూజ్ చేసుకొని డినోట్ చేస్తాం. ఎగ్జామ్‌లో ఎలా డినోట్ చేస్తాం సార్ అంటే డబుల్ ఆరోస్‌తో డినోట్ చేస్తారు. ఓకే. అంటే ఇలా డినోట్ చేస్తారు క్రిటికల్ పాత్‌ని. 2 లైన్స్‌తోని క్రిటికల్ పాత్ డినోట్ చేస్తాం ఎగ్జామ్‌లో. ఎందుకంటే హైలైటర్ ఉండదు కదా మనకి ఎగ్జామ్‌లో. సో, ఇలా డినోట్ చేస్తాం క్రిటికల్ పాత్‌ని. ఓకే. నెక్స్ట్ the activities of critical path are called as critical because the completion of these activities are delayed, then entire project will be delayed. ఓకే. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో నేను వీటిని క్రిటికల్ యాక్టివిటీస్ ఎందుకంటాము? స్లాక్ అంటే ఏంటి? ఈఎఫ్‌టి అంటే ఏంటి? ఎల్ఎస్‌టి అంటే ఏంటి? అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, పైనున్న నెట్వర్క్ డయాగ్రామ్‌ని ఇలా ఒక బాక్స్‌లో గీశాను నేను. ఓకే. ఇలా ఎందుకు డ్రా చేస్తానంటే ఈజీ అండర్‌స్టాండింగ్ కోసం డ్రా చేస్తాం. ఓకే. సో, ఒక సర్కిల్‌లో ఈ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఏమో ఈవెంట్ నంబర్ డినోట్ చేస్తుంది. ఈ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఏమో ఎర్లియర్ స్టార్ట్ టైమ్ డినోట్ చేస్తుంది. ఈ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ ఏమో లేటెస్ట్ ఫినిష్ టైమ్ డినోట్ చేస్తుంది. సో, ఎప్పుడైనా స్టార్ట్ టైమ్ వచ్చేసి 0 డేస్. ఓకే. ఇప్పుడు 0 ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి. ఎన్ని డేస్ పడుతుంది? 3 డేస్. సో, 0 + 3 3. ఓకే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి. అంటే ఈ సర్కిల్‌ని మనం మర్జ్ సర్కిల్ అంటాం కదా! ఎందుకంటే 2 ఈవెంట్స్ వస్తున్నాయి. ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళాలి అంటే 7 డేస్ పడుతుంది.
ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అంటే 9 + 3 12 డేస్ పడుతుంది. అంటే ఈ యాక్టివిటీని స్టార్ట్ చేయాలి అంటే ఈ యాక్టివిటీ ఒక్కటి అయితే సరిపోదు నాన్న. ఇది కూడా అవ్వాలి. సో, నేను 12 డేస్ తీసుకుంటాను. సో, 0 + 7 7 డేస్ ఒకటి. 9 + 3 12 డేస్ ఒకటి. మర్జ్ ఈవెంట్స్‌లో ఎప్పుడైనా హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి ఈఎస్టీకి. ఓకే. సో, ఇన్ కేస్ ఆఫ్ మర్జ్ టేక్ హైయెస్ట్ వాల్యూ. ఓకే. నౌ 0 ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళడానికి 4 డేస్ పడుతుంది. 4. ఇప్పుడు చూడండి. 4 + 8 12. 12 + 2 14. హైయెస్ట్ తీసుకోవాలి కదా! హైయెస్ట్ ఎంత? 14. 14 + 5 19. ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏంటి? 19 డేస్. అక్కడ ఎంతొచ్చింది? 19 డేస్. ఓకే. నౌ ఫస్ట్ ఎలా అయితే 0తోని స్టార్ట్ చేస్తామో ఎండ్‌కి 19తోని ఎండ్ చేస్తాం. సో, అయి 2 సేమ్ ఉండాలి. ఇక్కడ ఈ 2 సేమ్ ఉండాలి. ఇక్కడ ఈ 2 సేమ్ ఉండాలి. నౌ 19 - 5. 19 - 5 ఎంత నాన్న? 19 - 5 14. 14 - 8 you are coming backwards కాబట్టి you are subtracting. If you are going forward you will add. You are coming backwards you are subtracting. 14 - 8 6. Okay. Next 14 - 2 12. Okay. Next 12 - 9 3. 3 - 3 0. 12 - 7 12 - 7 వచ్చేసి 5. 6 - 4 వచ్చేసి 2. అంటే ఇక్కడికొచ్చేటప్పుడు ఇలా రావచ్చు, ఇలా రావచ్చు, ఇలా రావచ్చు కదా! ఇలా చేస్తే 0 వస్తుంది. ఇలా చేస్తే 5 వస్తుంది. ఇలా చేస్తే 2 వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం సార్ అంటే లోయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఓకే. ఇది బర్స్ట్ ఈవెంట్ కదా నాన్న. బర్స్ట్ ఈవెంట్స్ దగ్గర లోయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. మర్జ్ ఈవెంట్స్ దగ్గర హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాము. బర్స్ట్ ఈవెంట్ దగ్గర లోయెస్ట్ వాల్యూ తీసుకుంటాం 0. సరే సార్ బానే ఉంది. ఈఎస్టీ అంటే ఏంటి? ఎల్ఎఫ్టీ అంటే ఏంటి? ఈఎస్టీ అంటే అర్లియర్ స్టార్ట్ టైమ్. ఈవెంట్ 1 అనేది 0 డేస్‌లో స్టార్ట్ చేస్తారు. ఈవెంట్ 2 అనేది 3 డేస్‌కి స్టార్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన 3 డేస్‌కి. ఈవెంట్ 4 12 డేస్‌కి స్టార్ట్ చేస్తాము. ఈవెంట్ 5 14 డేస్‌కి స్టార్ట్ చేస్తాము. ఈవెంట్ 6 19థ్ డేకి స్టార్ట్ చేస్తాం. ఓకే. దిస్ ఇస్ అర్లియర్ స్టార్ట్ టైమ్. ఓకే. లేటెస్ట్ ఫినిష్ టైమ్. ఈవెంట్ 6 అనేది 19 డేస్‌లో ఎండ్ చేస్తాము. ఈవెంట్ 5 అనేది 14 డేస్‌కి ఎండ్ చేస్తాము. ఈవెంట్ 2 అనేది 12 డేస్‌కి ఎండ్ చేస్తాము. 3 డేస్‌కి ఎండ్ చేస్తాము. ఓకే. ఫస్ట్ 3 డేస్‌లో 1-2 అయిపోతుంది. ఫస్ట్ 12 డేస్‌లో 1-4 అయిపోతుంది. ఫస్ట్ 4 డేస్‌లో ఇక్కడ ఫస్ట్ యాక్టివిటీ 0 డేస్‌కి స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ 4 డేస్‌లో ఈ యాక్టివిటీ అయిపోతుంది. ఓకే. ఈ యాక్టివిటీ ఎప్పుడైపోతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 12కి స్టార్ట్ అవుతుంది. 14కి ఎండ్ అవుతుంది. ఓకే. ఈ యాక్టివిటీ 14కి స్టార్ట్ అవుతుంది. 19కి ఎండ్ అవుతుంది. ఈ యాక్టివిటీ 3కి స్టార్ట్ అవుతుంది. 12కి ఎండ్ అవుతుంది. ఓకే. ఈ యాక్టివిటీ 0కి స్టార్ట్ అవుతుంది. 3కి ఎండ్ అవుతుంది. అంటే ఒక యాక్టివిటీ అనేది స్టార్టింగ్ ఎప్పుడవుతుంది అనే దానికి హెడ్ చూస్తాము. ఎండింగ్ ఎప్పుడవుతుంది అనే దానికి టెయిల్ చూస్తాము. స్టార్ట్ ఎప్పుడవుతుంది? హెడ్ చూడు. ఎండ్ ఎప్పుడవుతుంది? టెయిల్ చూడు. ఇది చూడండి. 4-5 12 డేస్‌కి స్టార్ట్ అవుతుంది. ఎండ్ 14 డేస్‌కి ఎండ్ అవుతుంది. ఓకే. దిస్ ఇస్ ఈఎస్టీ అండ్ ఎల్ఎఫ్టీ. ఈఎస్టీ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాము. ఎల్ఎఫ్టీ అంటే ఎప్పుడు ఎండ్ చేస్తాము. ఇక్కడ చూడండి. ఇది గంగానే మనం డ్రా చేసిన క్రిటికల్ పాత్. ఈ క్రిటికల్ పాత్‌లో ఎప్పుడైనా ఈఎస్టీ, ఎల్ఎఫ్టీ 2 సేమ్ ఉంటాయి. సేమ్, 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 సేమ్. ఇప్పుడు చూడండి మొత్తం అనాలిసిస్ చేద్దాం. 1-2కి ఈఎస్టీ, ఈఎస్టీకి సి టెయిల్, ఈఎఫ్టీకి సారీ ఎల్ఎస్టీకి సి హెడ్. 1-2
1 to 2 దగ్గర టెయిల్ ఏముంది? టెయిల్ అంటే ఏంటన్న ఒక డయాగ్రామ్ లో ఇది టెయిల్, ఇది హెడ్. 1 to 2 కి టెయిల్ ఏముంది? 1 to 2 కి 0, 1 to 3 కి 0, 1 to 4 కి 0, 2 to 4 కి టెయిల్ ఏముంది? 2 to 4 కి. ఈఎస్టీ అంటే పైన చూడాలి, ఎల్ఎఫ్టి అంటే కింద చూడాలి. నెక్స్ట్ 2 to 4 కి 3 ఉంది, 3 to 5 కి 3 to 5 కి 4 ఉంది, 4 to 5 కి 12 ఉంది, 5 to 6 కి 14 ఉంది. సో 000 3 12 14, 000 3 12 14. ఓకే, నెక్స్ట్ ఈఎస్టీ చూసారు సరే. నెక్స్ట్ ఏంటి? ఎల్ఎఫ్టి కదా. ఎల్ఎఫ్టికి ఏం చూస్తారు? తలకాయ చూస్తారు. ఓకే, 1 to 2 తలకాయ చూడండి, 1 to 2 3, 1 to 4 12 తలకాయలో కింది భాగం చూస్తారు. ఓకే, in this will show EST, this will show LFT. 1 to 4, 1 to 3 6 sir. 1 to 4 ఎంత? 1 to 4 వచ్చేసి 12, 1 to 2 3, 1 to 4 12, 1 to 3 6. నెక్స్ట్ 2 to 4 12, 3 to 5 14, 4 to 5 14, 5 to 6 19. ఓకే, సో దిస్ ఇస్ ఈఎస్టీ అండ్ ఎల్ఎఫ్టి. సరే సార్, బాగానే ఉంది. ఈఎఫ్టి అంటే ఏంటి సార్? ఈఎఫ్టి అంటే ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్, earlier start time plus duration. So 0 plus 3 3, 0 plus 4 4, 0 plus 7 7, 9 plus 3 12, 8 plus 4 12, 12 plus 2 14, 14 plus 5 19. ఓకే సార్, ఎల్ఎస్టి అంటే ఏంటి సార్? ఎల్ఎస్టి అంటే ఎల్ఎఫ్టి మైనస్ డ్యూరేషన్. 3 minus 3 0, 6 minus 4 2, 12 minus 7 5, 12 minus 9 3, 14 minus 8 6, 14 minus 2 12, 19 minus 5 14. ఓకే, ఫ్లోట్ ఏంటి? ఫ్లోట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఈఎస్టి అండ్ ఎల్ఎస్టి ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈఎఫ్టి అండ్ ఎల్ఎఫ్టి. ఈ రెండిటికన్నా డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి, లేకపోతే ఈ రెండిటికన్నా డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. దట్ విల్ బి ద ఫ్లోట్. ఓకే, సో ఈఎస్టికి ఎల్ఎస్టికి ఫ్లోట్ ఈజ్ ఈక్వల్ టు difference between EST and LST or difference between EFT and LFT. So 0, 2, 5, 0, 2, 0, 0. This is the float. అంటే ఫ్లోట్ ఎలా చేస్తాం సార్? ఫ్లోట్ వచ్చేసి ఎల్ఎస్టి మైనస్ ఈఎస్టి ఆర్ ఎల్ఎఫ్టి మైనస్ ఈఎఫ్టి. ఇప్పుడు చూడండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈఎస్టి అంటే ఏంటి? ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? ఈఎస్టి అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? ఈఎఫ్టి ఎప్పుడు ఫినిష్ చేస్తాము? 3 days లో ఫినిష్ చేస్తాం. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ 3 days లో ఫినిష్ చేయాలి, మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. నా 0 days లో స్టార్ట్ చేస్తాము, 4 days లో ఫినిష్ చేస్తాము, లేదు కావాలి అంటే 6 days లో కూడా ఫినిష్ చేయొచ్చు. మీకు 2 days ఇక్కడ ఐడిల్ టైం ఇస్తున్నాను, 2 days ఐడిల్ టైం. 0 days కి స్టార్ట్ చేస్తున్నాను, 7 days కి ఫినిష్ చేస్తాను. కావాలి అంటే 12 days వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మీకు 5 days ల్యాగ్ ఉంది. 3 days కి స్టార్ట్ చేస్తున్నాను, 12 days కే ఎండ్ చేయాలి, ల్యాగ్ లేదు మీకు. బీ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. 4 days కి స్టార్ట్ చేస్తున్నాం, 12 days కి ఎండ్ చేయాలి, కావాలంటే ఎక్స్ట్రా 2 days తీసుకో, తప్పేం లేదు. ఓకే, అంటే ఈ యాక్టివిటీస్ ఎక్కడైతే ఫ్లోట్ ఉందో వీటిని మనం 2 days 5 days 2 days డిలే చేయొచ్చు అని ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే చూడండి ఒకసారి,
ఈ మ్యాగీ ఎగ్జాంపులే చూడండి అర్థమవుతుంది ఇంకా క్లియర్‌గా. ఇక్కడ 6 మినిట్స్ పడుతుంది. అవునా? నేను ప్యాకెట్ ఇప్పిన వెంటనే వెళ్లి యాడ్ చేయనవసరం లేదు. 4 మినిట్స్ లాగ్ చేయొచ్చు నేనిక్కడ. తప్పేం లేదు. ఓకే. ఎందుకంటే ఇక్కడ పెట్టేసి ఇక్కడ 4 మినిట్స్ కట్ చేసి ఎళ్లి ఏసేసి రావచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఎందుకంటే ఇవన్నీ అయితేనే గదా వర్క్ అవుతుంది. ఇక్కడేమో ఈ వర్క్ చేయడానికి 6 మినిట్స్ పడుతుంది. ఇదేమో 2 మినిట్స్‌లో అయిపోతుంది. సో, కావాలంటే ఇద్దరు మనుషులు ఇక్కడ పని చేస్తే, ఈ మనిషికి మనం ఇంకో 4 మినిట్స్ డిలే ఇవ్వచ్చు వర్క్‌ని. ఓకే. ఎందుకంటే అవి పారలెల్ యాక్టివిటీస్ కదనన్నా. ఇంకోటయితేనే గదా ముందుకెళ్తుంది వర్క్. సో, ఇక్కడ ఫ్లోట్ ఏంటి క్రిటికల్ పాత్‌కి ఫ్లోట్ ఉండదు. ఎందుకంటే అది క్రిటికల్ పాత్ డిలే చేయడానికి లేదు మీకు. ఓకే. ఆ! అర్లియర్ స్టార్ట్ టైమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అర్లియర్ ఫినిష్ టైమ్ ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వాలి? లేటెస్ట్ ఫినిష్ టైమ్ అర్లియర్ స్టార్ట్ టైమ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? అర్లియర్ ఫినిష్ టైమ్ ఎప్పటి వరకు కంప్లీట్ చేయొచ్చు? లేటెస్ట్ ఫినిష్ టైమ్ ఇంకా మ్యాథ్స్ దాన్ని ఎక్స్‌టెండ్ చేయడానికి రాదు మీకు. ఓకే. ఇప్పుడు ఈఎస్టీ, ఎన్ఎస్టీ చూడండి. అరె బాబు! ఫోర్త్ డే నాడు స్టార్ట్ చెయి. స్టార్ట్ అవ్వలేదా? తప్పు లేదు. సిక్స్త్ డే నాడు స్టార్ట్ చెయి. ఓకే. ఇది మనం వాళ్ళకిచ్చిన టైం కంప్లీట్ చేయడానికి ఈఎస్టీ, ఈఎఫ్టీ. ఓకే. ఇది వాళ్ళు తీసుకునే టైం. ఓకే. 4 డేస్‌లో కంప్లీట్ చేయమని చెప్పాను. 6 డేస్‌లో కంప్లీట్ చేయనా గాని ఇట్స్ ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఓకే. సో, చూడండి నాన్న ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సెల్ఫ్ రీడింగ్ థియరీ. ఈఎస్టీ అంటే ఏంటి? ఎల్ఎస్టీ అంటే ఏంటో ఒకసారి చదవండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్‌కి జూన్ 2024 ఎగ్జామ్ క్వెషన్. ఈ క్వెషన్‌కి నేనిప్పుడు నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే. సో, చూడండి ఎలా డ్రా చేస్తాను. యాక్టివిటీస్, ప్రెసీడింగ్ యాక్టివిటీ, డ్యూరేషన్, పాత్స్. యాక్టివిటీస్ ఇచ్చాడు, ప్రెసీడింగ్ యాక్టివిటీ ఇచ్చాడు, డ్యూరేషన్ ఇచ్చాడు, పాత్స్ ఇచ్చాడు. సో, ఫస్ట్ ఏం చేద్దాము? ఈ సమ్ చేయాలి అంటే మనం ఒక నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి కదా! నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయకుండా అయితే చెయ్యం కదా నాన్న సమ్. సో, ఫస్ట్ లెట్స్ గో అహెడ్ అండ్ లెట్స్ స్టార్ట్ ఎ నెట్వర్క్ డయాగ్రామ్. లెట్స్ డ్రా ఎ బ్యూటిఫుల్ నెట్వర్క్ డయాగ్రామ్. ఫస్ట్ ఎలా డ్రా చేస్తామో చూడండి నెట్వర్క్ డయాగ్రామ్. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఏ. A is giving rise to B and A is giving rise to C. First activity వచ్చేసి A is giving rise to B, A is giving rise to C. And A is giving rise to D also. B is giving rise to E, C is giving rise to F. D, E, F together giving rise to G, G is giving rise to H. So చూడండి ఎలా డ్రా చేస్తాను. First A is giving rise to B, A is giving rise to C, A is giving rise to D. B is giving rise to E, C is giving rise to F. D, E, F together are giving rise to G. D, E, F are together giving rise to G. G is giving rise to H. ఇలా అన్నెసరీగా డమ్మీస్ యూజ్ చేసే బదులు చూడండి నేను ఎలా చేస్తాను. E, T both are giving rise to G and H. ఇలా డ్రా చేసుకోవచ్చు. సేమ్ హెడ్ సేమ్ టైల్ ఉండొద్దు. ఓకే. కాకపోతే సేమ్ హెడ్స్ ఒకే దగ్గర, సేమ్ టైల్స్ ఒకే దగ్గర ఉండొచ్చు. వాటినే మనం మర్జ్ అండ్ బర్స్ట్ ఈవెంట్స్ అంటాం. తప్పేం లేదు. ఓకే. చూడండి నన్ను కొంచెం నీట్‌గా డ్రా చేస్తాను. A, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. ఎగ్జామ్‌లో కూడా ఫస్ట్ పెన్సిల్‌తోని డ్రా చేయండి. పెన్సిల్‌తోని డ్రా చేసి అప్పుడు నార్మల్‌గా డ్రా చేయండి. సిక్స్త్ వన్, సెవెంత్ వన్.
1, 2, 3, 4, 5, 6, 7, 8. సో చూడండి ఫస్ట్ ఏముంది మనకి యాక్టివిటీ 1 ఉంది. ఇది కొంచెం పెద్ద చేస్తాం డయాగ్రామ్ ని. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అండ్ సాల్వ్. ఎగ్జామ్లో కూడా మనకి ఇలా ఇస్తే బాగుంటుంది, నీట్గా డ్రా చేస్తాం. ఫస్ట్ ఏంటన్న ఫస్ట్ వచ్చేసి మనకి యాక్టివిటీ ఏ ఉంది. యాక్టివిటీ ఏ is giving rise to B, A is giving rise to C, A is giving rise to D, B is giving rise to E, and C is giving rise to F, D, E, F together are giving rise to G, G is giving rise to H. Okay, now A duration ఏంటి? A duration వచ్చేసి 2 days, B duration వచ్చేసి 3 days, C duration వచ్చేసి 15 days. నెక్స్ట్ D డ్యూరేషన్ వచ్చేసి 3 days, F డ్యూరేషన్ వచ్చేసి 8 days, E డ్యూరేషన్ వచ్చేసి 12 days, G డ్యూరేషన్ వచ్చేసి 3 days, H డ్యూరేషన్ వచ్చేసి 12 days. ఓకే, 2, 3, 15, 3, 8, 12, 3 and 12. సో ఇక్కడ చూసుకుంటే మనకు పార్ట్స్ కూడా ఇచ్చాను కదా. ఫస్ట్ ఏమన్నాడు 1 to 2 A అంట, నెక్స్ట్ 2 to 3 B అంట, నెక్స్ట్ 2 to 4 C అంట, నెక్స్ట్ 2 to 5 D అంట, నెక్స్ట్ 3 to 5 E అంట. ఓకే, 4 to 5 కూడా E అంట, F అంట. ఓకే, 5 to 6 G అంట, 6 to 7 H అంట. ఇలా పార్ట్స్ ఇస్తే చాలా సింపుల్ నన్ను డ్రా చేయడం. ఓకే, సో ఫస్ట్ ఏంటి మన సర్కిల్లో ఇక్కడ ఈవెంట్ రాస్తాం కదా, ఈవెంట్ రాసాను. ఇక్కడ ఏంటి ఫస్ట్ వచ్చేసి ఈఎస్టీ రాస్తాం. నెక్స్ట్ ఏంటి ఎల్ఎఫ్టి. ఈఎస్టీకి ఏంటి 0 నుంచి స్టార్ట్ చేసి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. 0, 0 + 2 2, 2 + 3 5, 2 + 15 17. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది మర్జ్ ఈవెంట్ కదా, మర్జ్ ఈవెంట్ లో ఏం చేస్తాం, హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. 5 + 12, 5 + 12 17, 17 + 8 25, 2 + 3 5. ఏం తీసుకుంటాం నాన్న, హైయెస్ట్ వాల్యూ 25 కదా, 25 + 3 28, 28 + 12 40. సో ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏంటి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 40 days పడుతుంది. నౌ లెట్స్ కమ్ రివర్స్. రెండు సేమ్ ఉంటాయి. 40 40 - 12, 40 - 12 28, 28 - 3 25, 25 - 12 13, 25 - 8 17, 25 - 3 ఇక్కడ చూసుకుంటే బర్స్ట్ ఈవెంట్ ఇది. 25 - 3 22, 17 - 15 2, 13 - 3 10. లోయెస్ట్ వాల్యూ ఏంటి 2 కదా, సో 2 - 2 0. ఓకే, దిస్ ఇస్ హౌ ఐ రైట్ ఈఎస్టి ఎల్ఎఫ్టి. ఈఎస్టి ఫార్వర్డ్ వెళ్తాం, ఎల్ఎఫ్టి బ్యాక్వర్డ్ వస్తాం, ఈఎస్టి యాడ్ చేసుకుంటూ వెళ్తాం, ఎల్ఎఫ్టి రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం. ఓకే, నౌ లెట్ us రికార్డ్ ఆల్ ద పార్ట్స్. ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4. ఓకే, అట్లా మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి కదా. చూడండి, 1 to 2, 2 to 3, 3 to 5, 5 to 6, 6 to 7, 1 to 2, 2 to 4, 4 to 5, 5 to 6, 6 to 7, 1 to 2, 2 to 5, 5 to 6, 6 to 7.
ఫస్ట్ 1 to 2, 2 to 3, 3 to 5, 5 to 6, 6 to 7. 2 plus 3 plus 12 plus 3 plus 12. ఎంత టోటల్ 32 కదా. నెక్స్ట్ 2 plus 2 to 4 వచ్చేసి 15. నెక్స్ట్ 4 to 5 వచ్చేసి 8. 5 to 6 వచ్చేసి 3. 6 to 7 వచ్చేసి 12. టోటల్ 40. 1 to 2 వచ్చేసి 2. 2 to 5 వచ్చేసి 3. 5 to 6 వచ్చేసి 3. 6 to 7 వచ్చేసి 12. 20. ఓకే. సో క్రిటికల్ పాత్ ఏమవుతుందన్న, దిస్ వుడ్ బి యువర్ క్రిటికల్ పాత్. ద లాంగెస్ట్ పాత్ డ్యూరేషన్ ఇస్ ద క్రిటికల్ పాత్ డ్యూరేషన్. సో దిస్ ఈజ్ యువర్ క్రిటికల్ పాత్. సో ఈ క్రిటికల్ పాత్ లో ఈఎస్టి అండ్ ఎల్ఎఫ్టి రెండు సేమ్ ఉంటాయి. చెక్ చేయండి. 1 to 2, 2 to 4, 4 to 5, 5 to 6, 6 to 7. చూసారా ఈ ప్లేసెస్ లో ఈఎస్టి ఎల్ఎఫ్టి రెండు సేమ్ ఉన్నాయి. ఓకే. సో దీన్నే క్రిటికల్ పాత్ అంటాం. కొన్నిసార్లు స్లాక్ ఆఫ్ పాత్ అంటాడు. స్లాక్ ఆఫ్ పాత్ ఏమవుతుంది చూడండి ఒకసారి. స్లాక్ ఆఫ్ పాత్, ఇక్కడ మీకు ఐడిల్ టైం లేదు. స్లాక్ అంటే ఏంటి? స్లాక్ అన్నా ఫ్లోట్ అన్నా ఐడిల్ టైమే. మొత్తం ప్రాజెక్ట్ చేయడానికి 40 days పడుతుంది. ఫస్ట్ పాత్ చేయడానికి 32 days పడుతుంది. అంటే 8 days డిలే చేయొచ్చు. నెక్స్ట్ మొత్తం ప్రాజెక్ట్ చేయడానికి 40 days పడుతుంది. ఆ పాత్ కి 20 days పడుతుంది. అంటే ఇంకా 20 days డిలే చేయొచ్చు. స్లాక్ ఆఫ్ పాత్, స్లాక్ అన్నా ఫ్లోట్ అన్నా అన్ని ఐడిల్ టైమ్స్ ఏనన్నా. ఓకే, there is nothing much special for that. Okay, now let's proceed further. Time series analysis చేద్దాం. ఇక్కడ టైం అనాలిసిస్. యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి? యాక్టివిటీస్ ABCDEFGH. నెక్స్ట్ పార్ట్స్ 1 to 2, 2 to 3, 2 to 4, 2 to 5, 3 to 5, 4 to 5, 5 to 6, 6 to 7. Duration 2 days, 3 days, 15 days, 3 days, 12 days, 8 days, 3 days, 12 days. So EST plus duration EFT. LFT minus duration LST. ఆ తర్వాత ఫ్లోట్. EST LST కన్నా డిఫరెన్స్ చేయండి, EFT LFT కన్నా డిఫరెన్స్ చేయండి, ఎలా అయినా పర్లేదు. ఫస్ట్ ఈఎస్టి అర్లియర్ స్టార్ట్ టైం టైల్ చూస్తాం. 1 to 2 కి టైల్ లో ఏముంది నాన్న చూడండి జాగ్రత్త. ఈఎస్టి పైన ఉంటుంది, ఎల్ఎఫ్టి కింద ఉంటుంది. 1 to 2 కి టైల్ ఎంత? 0. 2 to 3 కి 2, 2 to 4 కి కూడా 2నే, 2 to 5 కి కూడా 2నే. 3 to 5, 3 to 5, 5. 4 to 5, 4 to 5, 17. 5 to 6, 5 to 6, 25. 6 to 7, 28. 0 plus 2, 2, 3 plus 2, 5, 15 plus 2, 17, 3 plus 2, 5, 12 plus 5, 17, 8 plus 17, 25, 25 plus 3, 28, 40. ఇది EFT. ఎల్ఎఫ్టీకి ఏం చూస్తారు? హెడ్ కదా, తలకాయ కదా ఎల్ఎఫ్టీకి చూసేది. 1 to 2 కి 1 to 2, 2 తలకాయ. నెక్స్ట్ 2 to 3, 2 to 3, 13. 2 to 4, 2 to 4, 17. Next 2 to 5,
2 to 5, 4 to 5, 3 to 5 అన్నిటికీ 25 25 25 25 5 to 6 28 సో 2 minus 2 0 LFT మైనస్ డ్యూరేషన్ చేస్తాం జాగ్రత్త 13 minus 3 10 నెక్స్ట్ 17 minus 15 2 25 minus 3 22 25 minus 12 13 25 minus 8 17 28 minus 3 25 40 minus 12 28 okay now float ఈ ఎల్ఎఫ్టి మైనస్ ఈఎఫ్టి అన్నా చేయండి ఎల్ఎస్టి మైనస్ ఈఎస్టి అన్నా చేయండి ఎలా చేసినా సరే 0 10 minus 2 7 సారీ 8 0 3 8 0 0 0 అంటే ఇక్కడ క్రిటికల్ పాత్ ఏంటన్న ఫ్లోట్ వచ్చేసి ఎక్కడ ఉంది మనకి ఫ్లోట్ వచ్చేసి 2 to 3 ఉంది 2 to 5 ఉంది 3 to 5 ఉంది అంటే అవి క్రిటికల్ పాత్స్ కావు ఎక్కడైతే 0 ఉందో అవన్నీ మనకి క్రిటికల్ పాత్స్ ఓకే సో ఈఎఫ్టి ఎలా వస్తుంది ఈఎస్టి ప్లస్ డ్యూరేషన్ ఎల్ఎస్టి ఎలా వస్తుంది ఎల్ఎఫ్టి మైనస్ డ్యూరేషన్ ఫ్లోట్ ఎలా వస్తుంది ఫ్లోట్ అంటే ఐడియల్ టైం ఎల్ఎఫ్టి మైనస్ ఈఎఫ్టి అన్న చేయండి ఎల్ఎస్టి మైనస్ ఈఎస్టి అన్న చేయండి ఓకే సో దిస్ ఈస్ రిగార్డింగ్ critical path method, time analysis under critical path method. Okay, now let's go to program evaluation and review technique. So PERT ante enti? PERT ante probabilistic method. Basically program evaluation review technique ne PERT anta probabilistic method. అంటే ఇప్పుడు మనం ముందు చేసిన టెక్నిక్ వచ్చేసి సిపిఎం నాన్న క్రిటికల్ పాత్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఇప్పుడు వచ్చేసి పర్ట్ అంటే బేసిక్ ఈఎఫ్టి ఎల్ఎస్టి అవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి కాకపోతే సిపిఎం మెథడ్ అనేది రెగ్యులర్ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తాం ఎక్కడైతే మనకి డ్యూరేషన్ గురించి వాటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ మనం సిపిఎం యూజ్ చేస్తాం ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్ అనేది జనరల్గా సైంటిఫికల్ టెక్నికల్ ఎక్కడైతే ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నామో అక్కడ మనం పిఈఆర్టీ టెక్నిక్ యూజ్ చేస్తాం ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్గా డేస్ ఎంతో తెలియదు కదా నాన్న అందుకే అక్కడ మనం పిఈఆర్టీ టెక్నిక్ యూజ్ చేస్తాం సో బేసికల్గా ఇక్కడ పిఈఆర్టీలో ఏంటి అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ డ్యూరేషన్స్ ఉంటాయి ఆప్టిమిస్టిక్ టైం ఒకటి మోస్ట్ లైక్లీ టైం ఒకటి పెసిమిస్టిక్ టైం ఒకటి ఓకే సో ఆప్టిమిస్టిక్ టైం అంటే ఏంటి ఆప్టిమిస్టిక్ టైం అంటే అన్ని కండిషన్స్ మంచిగా ఉంటే ఇంత టైంలో వర్క్ అయిపోతుంది నార్మల్ మోస్ట్ లైక్లీ టైం అంటే నార్మల్గా ఆన్ అన్ యావరేజ్ ఇంత టైంలో వర్క్ అవుతుంది పెసిమిస్టిక్ టైం వర్స్ట్ కేసెస్లో ఇంత టైంలో వర్క్ అవుతుంది అని అన్నీ చాలా బాగుంటే ఇంత టైం వర్స్ట్ కేసెస్లో ఇంత టైం యావరేజ్ కేసెస్లో ఇంత టైం ఓకే దిస్ టెక్నిక్ ఈస్ యూస్డ్ ఇన్ అ ప్లేస్ వేర్ వీ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ అబౌట్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తామో అక్కడ మనం ఈ టెక్నిక్ యూస్ చేస్తాం సో ఈ టెక్నిక్లో మనం అనాలిసిస్ ఎలా చేస్తాము అంటే యావరేజ్ టైం బేసిస్ మీద అనాలిసిస్ చేస్తాం యావరేజ్ టైం అంటే ఏంటన్న సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని యావరేజ్ అంటాం కదా మీరే అర్థం చేసుకోండి ఈ మూడిట్లో వాట్ ఇస్ మోస్ట్లీ అబౌట్ టు హ్యాపెన్ ఇదే కదా సో ఇక్కడ ఆప్టిమిస్టిక్ టైంకి ఒక వెయిటేజ్ ఇచ్చి మోస్ట్ లైక్లీ టైంకి 4 వెయిటేజెస్ ఇచ్చి పెసిమిస్టిక్ టైంకి 1 వెయిటేజ్ ఇచ్చి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం సో T0 plus 4 plus TP 4 plus 1 plus 1 divided by 6 ఓకే వేరియన్స్ అయితే TP minus TO divided by 6 whole square స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఈ వేరియన్స్ కి రూట్ చేస్తాం చూడండి అన్న ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద గివెన్ డేటా ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటున్నాడు యాక్టివిటీస్ ఇచ్చాడు ఆప్టిమిస్టిక్ టైం ఇచ్చాడు మోస్ట్ లైక్లీ టైం ఇచ్చాడు పెసిమిస్టిక్ టైం ఇచ్చాడు సో ఎలా చేస్తామో చూడండి యాక్టివిటీస్ ఇచ్చారు టిఓ ఇచ్చారు టిఎం ఇచ్చారు టిపి ఇచ్చారు వీటిని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఎక్స్పెక్టెడ్ యావరేజ్ అండ్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము
ఫస్ట్ వచ్చేసి లెట్స్ క్యాలిక్యులేట్ టీఈ. టీఈ క్యాలిక్యులేట్ చేద్దాము. టీఈ అంటే ఏంటి సార్? టీఈ అంటే యావరేజ్ టైం. ఎలా చేస్తాం సార్? ఫస్ట్ ఏంటి అంటే ఆప్టిమిస్టిక్ టైం ప్లస్ 4 టైమ్స్ ద మోస్ట్ లైక్లీ టైం ప్లస్ పెసిమిస్టిక్ టైం హోల్ డివైడెడ్ బై 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 9. మొత్తం అన్నిటికీ అలానే చేస్తాం. 4 ప్లస్ 4 into 7 plus 8, 14 plus 4 into 17 plus 20, 7 plus 4 into 10 plus 13, 3 plus 4 into 5 plus 9, 13 plus 4 into 18 plus 25, 10 plus 4 into 14 plus 16, 12 plus 4 into 15 plus 18, 9 plus 4 into 11 plus 12, 17 plus 4 into 20 plus 25, whole divided by 6. So expected or average time ఎంత వస్తుంది? 6.67, 17, 10, 5.33, 4 into 18, 13, 25, 18.33, 18.33, 13.67, 15, 10.83, 20.33. Okay, so this is how I will get more average time, 10.83. Now ఇప్పుడు యావరేజ్ టైం వచ్చింది నాన్న. ఇప్పుడు ఏం చేద్దాము? వేరియన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ టైం ఎలా చేస్తాము? టీఓ ప్లస్ 4టీఎం ప్లస్ టీపీ డివైడెడ్ బై 6 కదా. ఇప్పుడు వేరియన్స్ వచ్చేసి టీపీ మైనస్ టీఓ డివైడెడ్ బై 6 హోల్ స్క్వేర్. టీపీ మైనస్ టీఓ divided by 6 whole square will be variance. చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. టీపీ మైనస్ టీఓ 12 minus 6 divided by 6 whole square which is 1. 8 minus 4 by 6 whole square. Next 20 minus 14 divided by 6 whole square. 6 by 6 1, 1 square 1. ఇది వచ్చేసి 0.44. 13 minus 7 divided by 6 whole square. 6 by 6 whole square 1. Next 9 minus 3 divided by 6 whole square, again 1. 25 minus 13 divided by 6 whole square which is equal to 4. 16 minus 10 divided by 6 whole square. 6 minus 16 minus 10 6. 6 divided by 6 1. 1 square 1. 12 18 minus 12 divided by 6 whole square 1. 12 minus 9 divided by 6 whole square 0.25. 25 minus 17 divided by 6 whole square 1.77. Okay, so this is how we will go ahead and calculate average time and variance. ఇప్పుడు అంతా అనాలిసిస్ మొత్తం ఈ యావరేజ్ టైం మీదే చేస్తాం నాన్న. ఈ ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ మీదే మనము అనాలిసిస్ చేస్తాం. ఈ యావరేజ్ టైం అన్న ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ అన్న ఒకటే. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూడండి ఏమంటున్నాడు. A marketing organization is planning a questionnaire survey on behalf of their client to assess the marketing conditions అంట. Okay, the following activities are involved in the project. సో టాస్క్ ఇచ్చారు, ప్రెడిసెసర్ ఇచ్చారు. మొత్తం యాక్టివిటీస్ ఎక్కడి వరకు ఉన్నాయి మనకి? హెచ్ వరకు ఉన్నాయి. ఓకే, నా ABCDEFGH ప్రెడిసెసర్, దీనికి ఏం ప్రెడిసెసర్ లేదు. ఫస్ట్ 3 దానికి ఏం ప్రెడిసెసర్స్ లేవు. BDABCEF అండ్ G. సో ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ అండ్ పెసిమిస్టిక్ ఇచ్చాడు.
సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. నెట్వర్క్ డయాగ్రామ్ చేయమంటున్నాడు. ఈఎస్టీ, ఈఎఫ్టీ, ఎల్ఎస్టీ, ఎల్ఎఫ్టీ అండ్ టోటల్ ఫ్రూట్ చేయమంటున్నాడు. క్రిటికల్ పాత్ అండ్ ఇట్స్ డ్యూరేషన్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, సో ప్రెడిసిసన్స్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. సో ఫస్ట్ ఏబిసి అనేది నార్మల్ గా అవుతుంది. ఏబిసి, ఏ, బి, సి. ఏమంటున్నాడు? బి ఈస్ గివింగ్ రైస్ టు డి అంట. ఏమంటున్నాడు? డి అండ్ ఏ బోత్ ఆర్ గివింగ్ రైస్ టు ఈ. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ మర్జింగ్ దెమ్ లైక్ దాట్. సో నేను ఏం చేస్తాను అంటే ఏ, బి ఈస్ గివింగ్ రైస్ టు డి, బి ఈస్ గివింగ్ రైస్ టు డి. ఏ అండ్ డి రెండింటిని మర్జ్ చేసి ఈ తీసుకొద్దాం. ఏ అండ్ డి రెండింటిని మర్జ్ చేసి ఈ తీసుకొద్దాం. నెక్స్ట్ D and A both are giving rise to E. Next, B is giving rise to F. C, E, F both are giving rise to G. Okay, C, E, F both are giving rise to G. సో సిఈఎఫ్ అన్ని మూడింటిని మర్జ్ చేయాలి అంటే డమ్మీ చేసే బదులు డైరెక్ట్గా ఇక్కడ సి తీసుకోవచ్చు. సిఈఎఫ్ బోత్ ఆర్ గివింగ్ రైస్ టు జి, జి ఈస్ గివింగ్ రైస్ టు హెచ్. దిస్ హౌ వీ కెన్ డ్రా ఎ నెట్వర్క్ డయాగ్రామ్. ఓకే, వీలైనంత అవాయిడ్ చేయాలి నాన్న డమ్మీస్. అన్లెస్ అంటే ఇంకా లేదు మనకి వేరే ఆప్షన్ అన్నంత వరకు డమ్మీ యూస్ చేయొద్దు. వేరే ఆప్షన్ ఉంటే ఆ వేరే ఆప్షన్ యూస్ చేయండి, లేకపోతే ఇంకేం చేస్తాం, డమ్మీయే వాడదాం. ఓకే, చూడండి నెట్వర్క్ డయాగ్రామ్ నీట్గా డ్రా చేద్దాం. ఫస్ట్ ఏ, we want oval. First A, B, C. A డ్యూరేషన్ 3 days. సో డ్యూరేషన్ ఎలా వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తాను. బి, సి. ఏమంటున్నాడు? బి ఈస్ గివింగ్ రైస్ టు డి, బి ఈస్ గివింగ్ రైస్ టు ఎఫ్, బి ఈస్ గివింగ్ రైస్ టు డి. ఓకే, A and D together giving rise to E. Okay, A and D together giving rise to E. C, E, F are giving rise to G. So better let's merge them. So we will have B and D. B is giving rise to B and D giving rise to E. B is giving rise to F. C, E, F are giving rise to G. G is giving rise to H. So this will be your network diagram. So activities ఏమున్నాయి? 1, 2, 3, 4, 5, 6. మీకు ఇలా డౌట్ రావద్దు. సరే ఇక్కడ నేను 1 వేస్తాను, ఇక్కడ 2 వేస్తాను, ఇక్కడ 3 వేస్తాను. నో, 1, 2, 3 ఇలానే వేయాలి. దట్స్ హౌ ఆరోస్ ఆర్ గోయింగ్, రైట్? ఈ ఆరోస్ వేయకుండా ఏం కాదు నాన్న. కొంతమంది ఓన్లీ ఈఎస్టీ, ఈఎఫ్టీ రాస్తారు, అంటే 1, 2, 3, 4 రాయకుండా. అట్లా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ యాక్టివిటీసే డినోట్ చేస్తున్నాం, పాత్స్ డినోట్ చేయట్లేదు కదా. సో ఇప్పుడు మనం ఈ సమ్ సాల్వ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ వేరియన్స్ తెలియాలి. వేరియన్స్ అవసరం లేదు కానీ
First and the foremost thing, you need to know something called as expected duration. Without expected duration, there is no point in solving the sum. Okay. Now, expected duration ఎలా చేస్తామో చూడండి. సింపుల్. ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ ఎలా చేస్తాము? టీఓ ప్లస్ 4 ఇంటూ టీఎం ప్లస్ టీపీ డివైడెడ్ బై 6 కదా. పదండి చేద్దాం. ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ 2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 4 హోల్ డివైడెడ్ బై 6 6 plus 4 into 10 plus 20 whole divided by 6 2 plus 4 into 4 plus 6 whole divided by 6 2 plus 4 into 3 plus 10 whole divided by 6 1 plus 4 into 1 plus 1 whole divided by 6 4 plus 4 into 5 plus 6 whole divided by 6 5 plus 4 into 12 plus 25 whole divided by 6 6 plus 4 into 10 plus 20 whole divided by 6. We'll get something called as expected duration. ఏమొస్తుందన్న expected duration 3, 11, 4, 4, 1, 5, 13, 11. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చెయ్యాలి అంటే ఈ ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ యూస్ చేసుకుని సమ్ సాల్వ్ చేద్దాము. ఓకే. నౌ వేరియన్స్ టీపీ మైనస్ టీఓ డివైడెడ్ బై 6 హోల్ స్క్వేర్ 4 minus 2 divided by 6 whole square. Next 20 minus 6 divided by 6 whole square. 6 minus 2 divided by 6 whole square. 10 minus 2 divided by 6 whole square. Next 1 minus 1 divided by 6 whole square. 6 minus 4 divided by 6 whole square. 25 minus 5 divided by 6 whole square. 20 minus 6 divided by 6 whole square. So let us calculate the value. చూద్దాం ఏమొస్తుందో. So in all these places, value will be 1 divided by 9, 49 by 9, 0.44, 1.77, 0, 0.111, 11.11, 5.44. ఇప్పుడు ఈ ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ వచ్చి తీసుకొని మనం మొత్తం టైం అనాలిసిస్ చేస్తాం ఇప్పుడు. ఓకే. సో ఏకి డ్యూరేషన్ ఎంతనన్నా? ఏకి డ్యూరేషన్ వచ్చేసి 3, బికి డ్యూరేషన్ వచ్చేసి 11, సికి డ్యూరేషన్ వచ్చేసి 4, ఈకి డ్యూరేషన్ వచ్చేసి 1, ఎఫ్కి డ్యూరేషన్ వచ్చేసి 5, జీకి 13, హెచ్కి 11. ఓకే. అదిగా తీసుకున్నాము 3, 11, 4, 4, 1, 5, 13, 11. 3, 11, 4, 4, 1, 5, 13, 11. This is 11. 4. ఓకే. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 0 స్టార్ట్ చేస్తాం కదా ఈఎస్టీ క్యాలిక్యులేషన్. 0 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ అడిషన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. ఫస్ట్ 0 plus 4. జాగ్రత్త నాన్న, ఇట్స్ ఎ మర్జ్ ఈవెంట్. 0 plus 11, 11. 11 plus 4, 15. 0 plus 3, 3, which is high, 15. ఎందుకంటే మర్జ్ ఈవెంట్ లో మనం హైయెస్ట్ వాల్యూస్ తీసుకుంటాం కదా. 0 plus 4, 4, 11 plus 5, 16, 15 plus 1, 16. So I'll take 16. 16 plus 13, 29. 29 plus 11, 40. Again backwards calculation. 40, 40 minus 11, 29. 29 minus 13, 29 minus 13, 16. Now 16 minus 1, 15. 16 minus 5, 11. Now 16 minus 4, 11 minus 11, 15 minus 3. Least is 0. Okay. If you see, this is the critical path. చూడండి క్రిటికల్ పాత్ ఏంటో. దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్ ఎక్కడైతే సేమ్ ఉంటాయో అది క్రిటికల్ పాత్. సో దిస్ ఈజ్ యువర్ క్రిటికల్ పాత్. వేర్ దిస్ బోత్ ఆర్ సేమ్, దోస్ వుడ్ బి యువర్ క్రిటికల్ పాత్. ఓకే. సార్ ఇలా కాకుండా ఇంకో వే ఉంది కదా, మనం జనరల్ గా చేసుకుంటాం. ఆ వే చూడండి, ఇంకా క్లియర్ ఉంటుంది క్రిటికల్ పాత్ కి. సో దిస్ ఈజ్ వన్ వే, దిస్ ఈజ్ సెకండ్ వే,
దిస్ ఈస్ థర్డ్ వే, దిస్ ఈస్ ఫోర్ వే. ఓకే, సో మొత్తం ఎన్ని పాత్స్ ఉన్నాయి నాన్న? ఇక్కడ 4 పాత్స్ ఉన్నాయి. చూడండి, లెట్ us లిస్ట్ డౌన్ ద పాత్స్. పాత్స్ 1 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 1 to 2, 2 to 4, 4 to 5, 5 to 6, 1 to 4, 4 to 5, 5 to 6. పాత్స్ అంటే ఏంటి లేదన్న, స్టార్ట్ నుంచి అండ్ ఆరోస్ ఫాలో అవ్వకుండా ఎట్లా వెళ్తారు. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ పాత్స్. ఓకే, ఫస్ట్ 1 to 3, 3 days, 3 to 4, 1 day, 4 to 5, 13 days, 5 to 6, 11 days, 3 plus 1 plus 13 plus 11, 28 days. Okay, next 1 to 2, 11 days, 2 to 3, 4 days, 4 to 5, 1 to 2, 2 to 3, 3 to 4, 1 day, 4 to 5, 13 days plus 11 days. So 11 plus 4 plus 1 plus 13 plus 11, 40 days. Now 1 to 2, 11 days, 2 to 4, 5 days plus 13 days plus 11 days. So 11 plus 5 plus 13 plus 11. So 40 days. 1 to 4, 4 days plus 13 days plus 11 days. So 4 plus 13 plus 11, 28 days. So what are the critical paths? 2 critical paths. Okay, so B, D, E, G, H. That is one critical path. Next 1 to 2, B, F, G, H. That is one more critical path. So మొత్తం 2 critical paths వస్తున్నాయి and duration of the project is 40 days. సో ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ వేరియన్స్ చేయమంటున్నాడు, ఆర్వ్ డయాగ్రామ్ చేయమంటున్నాడు. ఈఎస్టీ, ఈఎఫ్టీ, ఎల్ఎస్టీ, ఎల్ఎఫ్టీ, టోటల్ ఫ్లో చేద్దాం. క్రిటికల్ పార్ట్ డ్యూరేషన్ అయిపోయింది, డి చేసేద్దాం. ఫస్ట్ యాక్టివిటీస్ ఏబిసి డిఈఎఫ్ జిహెచ్, ఇవి మనకున్న యాక్టివిటీస్. డ్యూరేషన్ 3, 11, 4, 4, 1, 5, 13, 11. ఈఎస్టీ అంటే ఏం చేస్తాము? ఈఎస్టీ టైల్ దగ్గర పైన పార్ట్ చూస్తాం. ఏకి 0, బికి 0, బికి 0, సికి 0, 0, 0, 0, డికి 11, ఈకి ఈ, దిస్ ఈజ్ ఈ, పైన 15. నెక్స్ట్ ఎఫ్ 11, జి 16, హెచ్ 29. ఓకే, 15, 11, 16, 29. EFT, EST plus duration 3, 11, 4, 15, 16, 16, 29, 40. LST, LST ఎలా వస్తుంది కానీ LFT మైనస్ డ్యూరేషన్ కదా. సో ఫస్ట్ LFT క్యాలిక్యులేట్ చేద్దాం. ఏకి 15, బికి 11, సికి 16. ఓకే, నెక్స్ట్ with respect to D, for D it's 15, for E it is 16, G 29, H 40, LFT. So let's record 15, 11, 16, 15, 16, 16, 29, 40. LFT minus duration 15 minus 3, 12, 0, 16 minus 4, 12, 11, 15, 11, 29 minus 13,
29 minus 13, 16, 29. So float difference between EST, LST లేదా EFT, NFT. ఫస్ట్ వచ్చేసి 12, 0, 12, 0, 0, 0, 0, 0. ఓకే, సో అర్థమైందా నాన్న ఫ్లోట్ అనాలిసిస్ ఎలా చేస్తాము? ఓకే, దిస్ ఇస్ PERT, ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్. ఓకే, నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి అన్న, assess the expected duration అంట, design the PERT network diagram and indicate all paths, identify the critical path and its duration, analyze and indicate the total float and free float అంటున్నారు. టోటల్ ఫ్లోట్, ఫ్రీ ఫ్లోట్, అసలు ఏంటి టోటల్ ఫ్లోట్ ఏంటి, ఫ్రీ ఫ్లోట్ ఏంటి, ఇండిపెండెంట్ ఫ్లోట్ ఏంటి? టోటల్ ఫ్లోట్ అంటే బేసికల్గా ఐడియల్ టైం క్యాలిక్యులేషన్ అన్న. ఓకే, ఫస్ట్ టోటల్ ఫ్లోట్ ఎలా వస్తుంది? ఈఎస్టీ ఎల్ఎస్టీ కానీ ఈఎఫ్టీ ఎల్ఎఫ్టీ కానీ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ ఫ్లోట్ వస్తుంది. ఫ్రీ ఫ్లోట్ ఎలా వస్తుంది? ఓకే, ఫ్రీ ఫ్లోట్ వచ్చేసి టోటల్ ఫ్లోట్ మైనస్ హెడ్ స్లాక్. ఓకే, హెడ్ స్లాక్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక ఆరో ఉంది, ఈ ఆరోలో ఇది హెడ్, ఈ ఆరోలో ఇది టెయిల్. ఓకే, ఇక్కడ ఎంత స్లాక్ ఉంది? స్లాక్ అంటే ఏంటి? మళ్ళీ ఐడిల్ టైం. ఇక్కడ ఎంత స్లాక్ ఉంది? ఐడిల్ టైం. టోటల్ ఫ్లోట్ మైనస్ హెడ్ స్లాక్ విల్ బి ఫ్రీ ఫ్లోట్. ఫ్రీ ఫ్లోట్ minus tail slack will be your, sorry, this is arrow, this is head slack, this is tail slack. Okay, head slack, tail slack. So total float minus head slack, free float. Free float minus tail slack will be independent float. So to free float and answer idle time by not affecting succeeding events. సక్సీడింగ్ ఈవెంట్స్ ని ఎఫెక్ట్ చేయకుండా ఆ ఒక్క యాక్టివిటీని ఎంతసేపు డిలే చేయొచ్చు. ఐడియల్ టైం బై నాట్ ఎఫెక్టింగ్ ప్రొసీడింగ్ అండ్ సక్సీడింగ్ అంటే ముందు వాళ్ళని నెక్స్ట్ వాళ్ళని ఎఫెక్ట్ చేయకుండా నేను ఎంత ఐడియల్ టైం తీసుకోవచ్చు, అది ఇండిపెండెంట్ ఫ్లోట్. ఓకే, నౌ సీ హియర్, లెట్ us solve one sum. Now let's draw a network diagram for this. చూడండి అన్న, యాక్టివిటీస్ ఇచ్చాడు, ఆప్టిమిస్టిక్ టైం ఇచ్చాడు, పెసిమిస్టిక్ టైం ఇచ్చాడు, మోస్ట్ లైక్లీ టైం ఇచ్చాడు. దీనికి యూజ్ చేసుకొని నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఫస్ట్ డిజైన్ ద PERT డయాగ్రామ్ అన్నాడు. 1 to 2, 1 to 3 అంట. ఇట్స్ అ సింపుల్ డయాగ్రామ్. 1 to 2, 1 to 3. నెక్స్ట్ 2 to 4, 3 to 4. 2 to 4, 3 to 4. నెక్స్ట్ 4 to 5, 3 to 5. 4 to 5, 3 to 5. చూడండి ఒకసారి. It's very simple diagram. See how I am drawing. So ఇది మనకి ఇచ్చిన డయాగ్రామ్. Let us use this for analysis. So ఏమంటున్నాడు చూడండి, ఫస్ట్ 1 to 2, 1 to 3 అంట. 1 to 2, 1 to 3. నెక్స్ట్ 2 to 4, 3 to 4 అంట. 2 to 4, 3 to 4 ఆల్రెడీ అవైలబుల్ ఉంది. 4 to 5, 3 to 5. 4 to 5, 3 to 5. నెంబర్స్ ఇస్తే చాలా సింపుల్ నాన్న డ్రా చేయడం నెట్వర్క్ డయాగ్రామ్. ఓకే, ప్రెడిసెసర్స్ సక్సెసర్స్ ఇస్తేనే తలకాయ నొప్పి. నెంబర్స్ ఇస్తే చాలా సింపుల్ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయండి, అందులో పెద్ద మనకి హెడేక్ ఏమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే మనకి టైం అనాలిసిస్ స్టార్ట్ చేద్దాము. టైం అనాలిసిస్ పాత్స్ ఏమున్నాయి నాన్న మనకి క్వశ్చన్లో? పాత్స్ ఏమి ఇచ్చాడు? 1 to 2 ఇచ్చాడు, నెక్స్ట్ 1 to 3 ఇచ్చాడు, 2 to 4, 3 to 4, 4 to 5, 3 to 5. ఇవి కదా మనకి ఇచ్చిన పార్ట్స్. 1 2 3 4 5 6 పార్ట్స్. 1 to ABCDEF 6 పార్ట్స్ ఇచ్చాడు. ఈ పార్ట్స్ కి సంబంధించి ఆప్టిమిస్టిక్ టైం ఇచ్చాడు, మోస్ట్ లైక్లీ టైం ఇచ్చాడు, పెసిమిస్టిక్ టైం ఇచ్చాడు. మనం ఏంటి ఎక్స్పెక్టెడ్ టైం క్యాలిక్యులేట్ చేద్దాం ఇదంతా ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని. ఏమేమి ఇచ్చాడు? ఆప్టిమిస్టిక్ టైం, మోస్ట్ లైక్లీ టైం అండ్ పెసిమిస్టిక్ టైం. 5, 18, 15, 4, 8, 14.
మోస్ట్ లైక్లీ టైం 8, 22, 20, 8, 10, 20. Pessimistic time 11, 26, 25, 12, 12 and 26. ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. లెట్ us calculate expected duration. Expected duration ఎలా చేస్తాం నాన్న? 5 plus 4 into 8 plus 11 whole divided by 6. 18 plus 4 into 22 plus 26 divided by 6. 15 plus 4 into 20 plus 25 divided by 6. 4 plus 8 into 4 plus 12 divided by 6. 8 plus 4 into 10 plus 12 by 6. 14 plus 20 into 4 plus 16 divided by 6. అలానే చేస్తాం కదా. సో అలా చేస్తే ఏమొస్తుంది సార్? 8, 22, 20, 8, 10, 20 వస్తుంది. ఓకే, నా 1 to 2 మనకి యాక్టివిటీ ఏ ఉంది. యాక్టివిటీ ఏ 1 to 2 8 డేస్ పడుతుంది. 1 to 3 యాక్టివిటీ బి 22 డేస్. 2 to 4 యాక్టివిటీ సి 20 డేస్. 3 to 4 activity D 8 days. F 20 days. 4 to 5 activity E ఉంది. 4 to 5 ఎన్ని డేస్ వేసాము? 10 డేస్ కదా, 10 డేస్. ఓకే, సో ఇచ్చిన టైం మొత్తం రికార్డ్ చేసాము. నౌ ఇప్పుడు ఈఎస్టీ ఎల్ఎఫ్టీ క్యాలిక్యులేట్ చేద్దాం. వి విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. 0 plus 8 8. 0 plus 3 3. ఇక్కడ చూసుకుంటే 8 plus 20 28 ఉంది. 3 plus 8 11 ఉంది. 28, 11, whichever is higher, 28. 28 plus 10, 38. 20 plus 8, 28. So A4, sorry, 0 plus 22, 22 kada. 22 plus 8, what is 22 plus 8? 22 plus 8 is 30. 20 plus 8 is 28. So it will be 30. 30 plus 10, 40. 22 plus 20, 42. Whichever is higher, 42. 42. Okay, now ఇది బర్స్ట్ ఈవెంట్. సో ఫస్ట్ ఇట్లా వద్దాం. 42 minus 10, 32. 32 minus 8, 42 minus 20. 32 minus 8, 24, 22. Whichever is lower, 22. 32 minus 20, 12. 12 minus 8, 4. 22 minus 22, 0. ఓకే, ఇప్పుడు స్లాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. స్లాక్స్ అంటే స్లాక్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు సార్? ఫ్రీ ఫ్లోట్, ఇండిపెండెంట్ ఫ్లోట్, వీటి కోసం. ఫస్ట్ స్లాక్ 0 ఉంటుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ విల్ బి యువర్ స్లాక్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే స్లాక్ వస్తుంది. నెక్స్ట్ S2 స్లాక్ 2 4, స్లాక్ 3 0, స్లాక్ 4 2, స్లాక్ 5 0. ఓకే, స్లాక్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి నాన్న, ఈఎస్టీ, ఈఎఫ్టీ, ఎల్ఎస్టీ, ఎల్ఎఫ్టీ అన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఈఎస్టీ, ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్ ఈఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్ ఎల్ఎస్టీ, డిఫరెన్స్ ఫ్లోట్. సో ఈఎస్టీ, ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్ ఈఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ మైనస్ డ్యూరేషన్ ఎల్ఎస్టీ, ఫ్లోట్. ఫస్ట్ ఈఎస్టీ. ఈఎస్టీకి ఏం చూస్తాం నాన్న? టైల్ చూస్తాం కదా. 1 to 2 కి టైల్ 0, 1 to 3 కి టైల్ 0. నౌ 2 to 4 కి టైల్ 8, 3 to 4 కి టైల్ 22. టాప్ వాల్యూ టైల్, టాప్ వాల్యూ టైల్. నెక్స్ట్ 4 to 5 30, 3 to 5 22. ఈఎస్టీ ప్లస్ డ్యూరేషన్ 8, 22, 28, 30, 40, 42. ఎల్ఎఫ్టీకి ఏం చూస్తాం? హెడ్ చూస్తాం కదా. 1 to 2 కి 12,
1 to 2, 12. 1 to 3, 22. 2 to 4, 32. 3 to 4 కూడా 32. 4 to 5, 42, 42. Now LFT minus duration. LFT minus duration 4, 0, 12, 32 minus 8, 24, 32, 22. Float 4, 0, 4, 2, 2, 0. This is the float. Difference between EST, LFT and EST, LST, EFT, LFT. Now free float. ఫ్రీ ఫ్లోట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫ్రీ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఫ్రీ ఫ్లోట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫ్రీ ఫ్లోట్ వచ్చేసి టోటల్ ఫ్లోట్ మైనస్ హెడ్ స్లాక్. హెడ్ అంటే ఏంటన్న? ఇది కదా హెడ్ అంటే. ఎక్కడైతే పాయింటర్ ఉంటుందో అది హెడ్. దాని యొక్క స్లాక్ చూస్తాం. ఇప్పుడు 2 స్లాక్ చూడండి. 2 స్లాక్ అంటే S2 4. 4 minus 4 0. 0 minus 4 నెగటివ్ వాల్యూస్ తీసుకోవద్దు. సారీ 1 to 3 0 కదా. నెక్స్ట్ 2 to 4 S4. S4 స్లాక్ ఎంత? 2 కదా. 4 minus 2 2. నెక్స్ట్ 3 to 4 S4 స్లాక్ 2 0. 2 minus 2 0. 4 to 5 5 స్లాక్ ఎంత? 0. 2 minus 0 2. 0 minus 0 0. దిస్ ఇస్ ఫ్రీ ఫ్లో. ఓకే, ఓన్లీ ఫ్రీ ఫ్లోట్ అడుగుతున్నాడు, అంతకు మించి ఇంకేం అడగట్లేదు. సో లెట్ us take the same thing. Okay, now so we understood float, idle time. Now difference between PERT and CPM. PERT ఎక్కడ యూస్ చేస్తాం నాన్న? Where time is uncertain, something can be found with certainty, where their CPM will be used. ఇక్కడ మనం మోర్ ఆప్టిమిస్టిక్, మోస్ట్ లైక్లీ, పెసిమిస్టిక్ అని తీసుకుంటాం. ఇక్కడ అలా ఏం తీసుకోము. It is concerned with events, it is concerned with activities. నెక్స్ట్ యూజ్డ్ ఫర్ నాన్ రిపిటేటివ్ ప్రాజెక్ట్స్. జనరల్ గా సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ కానీ ఫస్ట్ టైం అయ్యే ప్రాజెక్ట్స్ కానీ యూజ్ చేస్తాం. దిస్ ఈస్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ స్టాటిస్టిక్స్ యూజ్ చేస్తాం, ప్రాబబిలిటీ టెక్నిక్. ఇక్కడ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తో అనలైజ్ చేస్తాం. ఇది యూజ్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్, యూజ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాజెక్ట్స్. వాటి ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్రిటికల్ పాత్ మెథడ్ అంటే ఏంటి? PERT. PERT it is developed by US Navy in 1958. ప్రైమరీ కన్స్ట్రెయిన్స్ ఏంటి నాన్న? టైమ్, కాస్ట్, స్కోప్, క్వాలిటీ. ఇవి మన ప్రైమరీ కన్స్ట్రెయిన్స్. ఫేసెస్ ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం, తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాము, తర్వాత క్వాలిటీ, తర్వాత ఎగ్జిక్యూషన్, తర్వాత ప్రాజెక్ట్ క్లోజర్. ఓకే, దీస్ ఆర్ ద ఫేసెస్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో జస్ట్ ఒకసారి రఫ్ గా చూసుకోండి 2-3 థియరీ పాయింట్స్, అండ్ వన్స్ గో అహెడ్ అండ్ రివైజ్ ద ఎంటైర్ నోట్స్ వాట్ ఐఎమ్ షేరింగ్ ఇన్ యువర్ గ్రూప్. Okay, that would be more than enough for your entire operations management. Just go through the theory of first chapter and third chapter. Rough reading ఇవ్వండి నాన్న. డీటెయిల్డ్ గా రాయని అవసరం లేదు. ఎగ్జామ్ లో థియరీ రఫ్ గా రాసినా సరిపోతుంది. ప్రాక్టికల్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా చేయండి, థియరీ క్వశ్చన్స్ రఫ్ గా రాయండి, ఎంసీక్యూస్ వచ్చినాయి రాసండి. ఓకే, ఎస్ఎం చదువుకొని వెళ్ళండి. ఓపీఎం నేను చెప్పిన మ్యారథాన్ లో ఏం చెప్పానో అంతా చేయండి చాలు. విల్ క్రాస్ 60 marks. Okay, that's it, my dear friends. It was wonderful experience for me to teach you marathon. That's it. See you in other marathons. Signing off, my dear cute little people.